ప్రస్తుతం మనం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాం. ఇక్కడ చిలకలగూడలో చూసుకున్నట్టయితే ఒక షాప్ వద్ద అయితే మనం చూసుకున్నట్టయితే వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయి, దేని కోటేస్తారు, ఎవరు విజయం సాధించబోతున్నారు అనే ఒకసారి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సికింద్రాబాద్ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం ఎలక్షన్ రాబోతుంది. ఎవరు ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి అక్కడ? ఇక్కడైతే మనకు చూడండి, పద్మరావు సార్ వస్తే బాగుంటుంది, ఆయనే ఛాన్స్ ఉంటుంది. ఆయన మొత్తం ప్రచారం చేయకపోయినా వచ్చేస్తాడు ఇక్కడ. ఆయన ఇక్కడ చిన్నది చేసుకుంటూ వస్తాడు, కానీ చాలా బాగా చేస్తాడు. ఆయన ఉంటేనే బాగుంటుంది మనకు ఇక్కడ. ఓకే అన్న, అంటే ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే కాంగ్రెస్కు సెంట్రల్లో కాంగ్రెస్ వస్తే ముస్లిం మైనార్టీలు అభివృద్ధి అవుతారు అని ఒక టాక్ అయితే నడుస్తుంది. అంటే దాన్ని బేస్ చేసుకొని ఏం గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా కాంగ్రెస్ పార్టీ? లే అన్న, మనకు ముస్లిం తెలుగు అని లేదు ఇక్కడ. సమస్య ఏంది, జనాలకి ఏమో అది కావాలి. మనం ముస్లిం, తెలుగు, తమిళ్ మనకు అవసరం లేవు. అవి మనం మనుషుల దగ్గర ఉంటే చాలు. పద్మారావు సార్ ఏమంటే మనుషులకు చూసే మంచి కాస్ట్ ఫీలింగ్ లేదు సార్ దగ్గర. అందుకోసం పద్మారావు సార్ కంపల్సరీ రావాల్సింది మాకు ఇక్కడ. అది ఓకే అన్న, అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావు గారు ఉన్నారు. జనాలకు దూరంగా ఉండడం, ప్రోటోకాల్ తోటి ఉంటారా, లేకపోతే జనాల మధ్యలో ఉండి అంటే నిత్యం జనాలలో ఉండి జనాలతో తిరుగుకుంటుంటారా, ఎట్లుంటారు అంటారు? ఆయన జనాల మనిషి. మన ఆపత్తి వచ్చిన అనుకోండి, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆయనకు ఒకసారి మన ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఫలా మంది ఇట్లా ప్రాబ్లం ఉన్నదని అనుకోండి, ఉరికొచ్చేస్తాడు అన్న. అట్లా జనాల మంచి, జనాల మధ్యలో ఉండే మంచి అన్న. అందుకోసం ఆయనకు లైక్ చేస్తారు. ఇక్కడ ఏ పార్టీ రానా కానీ పద్మారావు సార్ ఇక్కడ ఉండాలి కంపల్సరీ. మాకు ఆయన ఉంటేనే మాకు ఏంటంటే చిలకలగూడ, సికింద్రాబాద్కి మంచిగా ఉంటుంది. గది ఓకే అన్న, ఇక్కడ నుంచి బీజేపీ పార్టీ నుంచి కిషన్ రెడ్డి కూడా పోటీ చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం కేంద్ర మంత్రి. అంటే ఏమన్నా ఇక్కడ నిధులు తెచ్చి పెట్టిన అంటే సందర్భాలు ఏమైనా ఉన్నాయా కేంద్రం నుంచి? లేదండి, అట్లా లేదు. కిషన్ రెడ్డి వేరే సింగత్, అలా పాలిటిక్స్ వేరే అంటే. కానీ మనకు అడిగినకి ఏరియాకి మనకి ఇక్కడ దగ్గర మంచిగా ఎట్లా అంటే మనకు పద్మారావు, ఇక దాని తర్వాత ఏమి లేదు. అంటే ఈ సరౌండింగ్స్లో ఏమైనా డెవలప్మెంట్ చేసింది ఏమైనా ఉన్నా అంటే? ఇంకోటి ఇప్పుడు ఆయనకు చెప్పే అవసరం లేకుండా ఇక్కడ చిన్న విషయంలో ఈజీగా చెప్పుకుంటే ఎంత బాగా చేస్తాడు. ఇంకోటి మనకు ఇట్లానే ఏదైనా ఇక్కడ ఆఫీస్ ఉన్నదని పద్మారావు సార్ ఏదో మనకి ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ సార్ అది పెట్టారు, ఏంది షాదీ ముబారక్ పెట్టారు, పెళ్ళిది. ఎవరైనా పోయి ఇట్లా మాకు చెక్ పాస్ కావాలి అని ఒక మాట చెప్తే కదా వారం లోపల క్లియర్ చేసి పడదంటే అట్లా. అంటే ఆయన పవర్ఫుల్ మనిషి. ఇంకోటి ఏంటంటే ఆయనకు మైండ్ ఎట్లా అంటే పబ్లిక్కి ఇబ్బంది రాకుండా చూసుకోవాలంటాడు అన్న. మా మధ్యలో మనిషి కదా, అందుకోసం అట్లా. మధ్యాహ్నం అంటే ప్రజల మనిషి అంటారు, అది ఎంతవరకు నిజం? నిజంగా అది 100% నిజం. ఆయన మన నడిచే ప్రజల మంది ప్రజల దగ్గర. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇక్కడ ఫోన్ చేసి చెప్పండి ఇక్కడ రావాలంటే కథ ఇమ్మేడు వచ్చుడే. ఆ పెద్ద అది ఏమంటారు సగరిగాడు వీళ్ళు ఏం వస్తలే, 2 వీలర్లు ముగిసి వచ్చేస్తాడు. డైరెక్ట్ ఆయనే వస్తారా, అంటే ఫోన్ డైరెక్ట్ ఆయనకి చేస్తారా, లేకపోతే పిఏలు కానీ అసిస్టెంట్లు కానీ చేసే సందర్భం? ఇప్పుడు మీ ఛానల్ ఉన్నారు, మీ ఛానల్కి మీ సార్కి కలవాలంటే డైరెక్ట్ కలవలేము ఎప్పుడైనా. ఎందుకంటే ఆయన పెద్ద బిజీ ఉంటాడు. డైరెక్ట్ పోలేమా, ఎక్కడో ఎవరో మధ్యలో ఉంటారు, మీరు ఉండరు, వాళ్ళకి మీకు చూసి టచ్ చేసి పోతారు. అది గట్లా. ఇప్పుడు మీరు డైరెక్ట్ పోవాలి కనుక కుదరదు కదా. ఎవడో ఒకటి పిఏకి ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేసినాక దగ్గర చేసినాక వస్తారు వాళ్ళు. అంటే వెంటనే రెస్పాండ్ అవుతారు. 100% అవుతారు. మీరు ఇప్పుడు చేసిన ఇప్పుడే రెస్పాండ్ అవుతారు. మీరు ఆయన ఇంటి దగ్గర వెళ్ళిపోండి, మీరు నిలబడి ఇట్లా ఫలా పని అండి. పజ్జాన అంతే, చిలుకలు అంటే పజ్జాన అంతే. సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని చూసుకున్నట్లయితే అసెంబ్లీ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఉన్నారు. ఆయన ఎట్లుంటుంది అంటారు? పద్మారావు కూడా రావచ్చు, ఎందుకంటే ఆయన చాలా హోల్డ్గా పద్మారావు రావచ్చు అన్న. త్వరలో సికింద్రాబాద్ పార్లమెంట్ ఎలక్షన్ రాబోతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గారు ఉన్నారు. ఆయన పాలన ఎట్లుంటుంది అంటారు? గత 10 ఏళ్ళుగా చేస్తున్నాడు ఇక్కడ ఎమ్మెల్యే. ఎట్లున్నా అంటారు? అంటే ఎంపీగా చేస్తారు అనుకుంటున్నారా, అంటే వేరే ఎట్లా చేస్తారు? ఆయన కూడా పాత మనిషే కదా, చాలా పాత మనిషి. 10 years నుంచి ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన చేసిండు, చిలకలగూడ చేసిండు మొత్తం. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కూడా పోటీ చేస్తున్నాడు పార్లమెంట్ ఎన్నికల్లో. అంటే ఆయనకు ఓట్లు వేసే అవకాశాలు ఉన్నాయంటారా, లేకపోతే ఎట్లుంటాయి అంటారు పరిస్థితి ఇక్కడ పోటీ? ఉన్నాయి. ఆయన పద్మారావు గారు కూడా మంచి క్యాండిడేటే. మా లాస్ట్ టైం మేము ఎలక్షన్స్లో ఓడేసినప్పుడు మా ఫ్యామిలీ మొత్తం తెలంగాణ టీఆర్ఎస్కి ఓడేసింది. సో మెజారిటీతో గెలిచిండు పద్మారావు. సో ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు టఫ్ కాంపిటీషన్ వచ్చేసి పద్మారావు ఇంకా దానం నాగేందర్ మధ్యలోనే ఉంటుంది. ఎలక్షన్ రాబోతుంది ఈ సెగ్మెంట్లో సికింద్రాబాద్ పార్లమెంట్లో. బీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మారావు గౌడ్ పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్, అండ్ బీజేపీ పార్టీ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ నుంచి? ఛాన్సెస్ అయితే పద్మారావు గురించే అనిపిస్తుంది. ఇప్పుడు చూడాలా, మాకైతే ఎమ్మెల్యే గురించి మంచి పని చేసిండు. ఓకే అని, అంటే బీఆర్ఎస్ పార్టీకి వెళ్తే సెంట్రల్లో ఏం లాభం ఉండదని అంటే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ విమర్శిస్తున్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ గురించి అంటే బీఆర్ఎస్ గెలిస్తే మంచిగా ఉంటుంది.
బీఆర్ఎస్కి వెళ్తే ఇక్కడ బాగుంటుంది అంటే ఓకే అన్న. అంటే పద్మారావు గౌడ్ ఉన్నారు ఇక్కడ నుంచి, ఆయన అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎమ్మెల్యే చేస్తున్నారు. అభివృద్ధి ఎట్లుంటుంది అంటారు ఆయన? మంచినే ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే గురించి అయితే 5 times ఎమ్మెల్యే మంచి పని చేసిండు. మైనారిటీస్కి కానీ ఎవరికైనా కానీ ఏమైనా పని ఉంటే పని చేస్తాడు. మాకు అందుబాటులో ఉంటారు అంటారు ఎప్పటికీ? ఎప్పుడైనా అలవాట్లో ఉంటారు. ఏ దాంట్లో అయినా పిలిస్తే వస్తారు. అంటే మాజీ మంత్రి చేసిండు కదా, అట్లాంటి డిగ్నిటీ కానీ లేకపోతే ప్రోటోకాల్ కానీ ఇష్యూస్ ఏమైనా ఉండేనా ఆయన దగ్గర? లే అట్లా ఏం ఇష్యూ అట్లా ఏం లేదు. ఎవరికైనా కానీ మా మజీద్ పని ఏ పని అయినా కానీ ఎప్పుడైనా పిలిస్తే వస్తారు. సార్ మీ పేరు? ప్రకాష్. ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ ఎలక్షన్లో ఎన్నికలు రాబోతుంది త్వరలో. ఇక్కడ నుంచి బీజేపీ పార్టీ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్, బీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మారావు గౌడ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి అంటే గెలిచేది ఎవరు అనుకుంటున్నారు? మన పద్మారావుకి సభి ఇక్కడ ఎంపీకి అంటే ఊపు ఉన్నది ఆయనకి. ఎవరికి? మా పద్మారావుకి 3 సార్లు వచ్చిండు ఎమ్మెల్యే కలిసి. కిషన్ రెడ్డి బి మళ్ళకి పెడుతుండే ఎక్కడ ఉండే తెలియదు, ఆయన బి 3 సార్లు గెలిచి వచ్చిండు అక్కడ. ఈయనది ఇక్కడ తెలియదు మాకు బీజేపీది. ఇక ఇక్కడ అంటే పద్మారావుది ఇక్కడ మన చిల్కగూడ తలమటి ఆయనది మంచి ఉన్నది, ఒప్పు ఉన్నది. ఎమ్మెల్యే చేసిండు కదా పద్మారావు గౌడ్, ఇక్కడ ఎట్లుండే? బాగా జనాలలో ఉంటాడు, మంచి ఉన్నాడు. నో డౌట్ 101% పని పోతే పని మాకి చేస్తుండే మా పనులంతా. అంటే సామాన్యులకు అందుబాటులో ఉంటారా? అంటే అందరికి అందుబాటులో ఉంటారా? అందరికి ఏదో పని అయితే చేస్తాడు ఆయన. అట్లయినా అంటే 3 వ్యక్తులలో మంచి వ్యక్తి కానీ జనాదరణ ఉన్న వ్యక్తి ఎవరు అంటారు? వస్తే పద్మారావు వస్తాడు ఇక్కడ 101% అయినా. అమ్మ పేరు? రిజ్వానా. అమ్మ, సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎలక్షన్ రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ పోటీ చేస్తున్నారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మారావు గౌడ్ పోటీ చేస్తున్నారు, బీజేపీ పార్టీ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఈ నియోజకవర్గం నుంచి? तीन पार्टियों में अपने गिनो चाहते, पद्माराव सारी चाहते अपने। हाँ, ఎందుకు పద్మారావు ఎందుకు గెలవాలనుకుంటున్నారు? अब कई बोलते देखो अब उन्होंने जो बैठा से पार्टी कुछ भी नहीं करे अभी तक, खाली गैस का करके उतर के खत्म होता है। 2,500 आते हैं, राशन कार्ड आते, कुछ भी नहीं आया अभी तक। तो अब अपने मनवा साथ देखो घरान दिए, सब दिए उन्होंने, आना तो उन्होंने से अपने को। సార్ ఎలక్షన్ రాబోతున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్లు ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయంట? ఇప్పుడు అయితే రూలింగ్ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది. తర్వాత మెయిన్ థింగ్ ఇక్కడ ఈ ఏరియా నుంచి పద్మారావు గారు వచ్చిండ్రు. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో అది చూడాలా ఎవరు అంటే వస్తారు. మీ ఉద్దేశం ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సో వీ హ్యావ్ టు చూస్ అవర్ రైట్ పర్సన్ టు కమ్ అండ్ రూల్ ద కంట్రీ. So it must be a national party. National party must come forward to rule our country. The ruling party is not in a position to look after the citizens of the India. Understood? So this is my answer. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గారు కూడా పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఎట్లుంటుంది అంటారు ఆయన? ఇక్కడ జనాలలో ఉంటారా లేకుంటే? Before he has ruled 10 years, 2 elections they ruled. So in the coming elections also, if he defeat the other party, he knows how to manage the state of Telangana. So he can go through to this. He will achieve. Padmarao Garu, he will achieve his goals. He looks well to the people of Telangana. He looks very well. This is my opinion. ఎలక్షన్ రాబోతున్నాయి కదా సికింద్రాబాద్ పార్లమెంట్లో, ఎవరు గెలవబోతున్నారు? బీజేపీ పోటీ చేస్తున్నది, కాంగ్రెస్ పోటీ చేస్తున్నది, బీఆర్ఎస్ పోటీ చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మారావు గౌడ్ అండ్ బీజేపీ పార్టీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్. ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ నుంచి? పద్మారావు అన్న పజ్జన్న. ఎందుకు పద్మారావు గౌడ్ ఎందుకు గెలుస్తారు అనుకుంటున్నారు? డెవలప్మెంట్ చేసిండ్రు చాలా. ఏమంటే ఇదిగా ఇలా కన్స్ట్రక్షన్ చేయించిండు. ఇంకా చాలా చాలా ఉన్నది. ఇంకా సపోర్ట్ ఏమంటే యూనిటీ ఉంటుంది పద్మారావుకి. ఇప్పుడు వేరే పార్టీ అంటే ఇప్పటిదాకా రాలే. ఇప్పుడు బీఆర్ఎస్ఏ అంటే మాకు సపోర్ట్ ఇప్పుడైతే. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ఏం చేస్తుంది అది మాకైతే తెలియదు. ఇప్పుడు సీఎం అయితే రేవంత్ రెడ్డి, బట్ ఇప్పుడు
ఈ ఏరియాలో అంటే మంచి అంటే పద్మారావు చేస్తాడు ఎప్పుడైనా. ఇప్పుడు బీజేపీ అంటే వాడైతే చాలా వేస్ట్ పార్టీ. అది అయితే ఉట్టి హిందూ ముస్లిం చేస్తుంది, మస్జిద్ ఇంకా ఒకటి పాకిస్తాన్ తీస్తుంది, పాకిస్తాన్ మని ఒకటి నారా, మళ్ళీ రిజర్వేషన్ తీసేసి అలా ముస్లిమ్స్ అది ఒక పెద్ద నారా. ఇంకా ఏమో ఏమైనా చెప్తే తెలుగు హిందూ వాళ్ళకి ఇట్లా చెప్తాడు, ఈ ఇట్లా ముస్లిమ్స్కి ఇట్లా తీసుకొని పాకిస్తాన్లో వేసేసేయాలా అట్లా అట్లా అని చెప్పి ఏమో మొత్తం యూనిటీ ఖతం చేసేస్తుంది బీజేపీ అయితే 100% రాదు. ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చేసి 30%, ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చేసి 100%. బీఆర్ఎస్ వస్తే 100% వస్తుంది. బీజేపీ అయితే మొత్తం సాఫ్ అయిపోతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎట్లా ఇది బీజేపీ ఎట్లయినా వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే బీఆర్ఎస్ ఇక్కడ తెలంగాణ చాలా మంచిగా చేసింది, అందుకోసమే ఇక్కడైతే బీఆర్ఎస్ వస్తుంది సికింద్రాబాద్. అంటే పజ్జాన్న అని అప్పటి నుంచి అంటున్నావు కదా, అంటే ఎందుకు పజ్జాన్న అంత ఫాలోయింగ్ ఉంటుంది ఇక్కడ? చాలా ఫాలోయింగ్ ఉన్నారు ఇక్కడ. మొత్తం చిల్కెలగూడ సపోర్ట్ చేస్తుంది, చిల్కెలగూడ, వారిదిగూడ, మషరాబాద్ మొత్తం సపోర్ట్ చేస్తుంది ఆయనకి. ఎందుకంటే ఈద్గా మంచిగా చేసిండ్రు, మళ్ళీ మస్జిద్కి వస్తారు, యూనిటీ ఉంటుంది పెద్ద, ఇంకా మంచి మాటలు చెప్తాడు, ఏమంటే సపోర్ట్ చేస్తారు చాలా. అంటే ముస్లిమ్స్కి సపోర్ట్ ఇక్కడ బీఆర్ఎస్ అంటే అట్లా. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేయడు, మళ్ళీ బీజేపీలో కూడా బీజేపీ అయితే మొత్తం వేస్ట్ పార్టీ అది. ఇప్పుడు ఇక్కడ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి చేసిండు, ఎప్పుడైనా వచ్చిండు ఇటు? రాలే, ఇప్పటిదాకా రాలే. ఎప్పుడైనా ఇక్కడంటే పద్మారావు, ఇప్పుడు కూడా పద్మారావు వస్తాడు 100%. అన్న త్వరలో పార్లమెంట్ ఎలక్షన్ రాబోతున్నాయి. సికింద్రాబాద్ నుంచి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఎవరు గెలిపోతున్నారు ఇక్కడ నుంచి? ఇక్కడ ఖచ్చితంగా 3 పార్టీలు పోటీ ఉన్నది. ఇంతకుముందు అయితే కిషన్ రెడ్డి బీజేపీ నుంచి ఉన్నాడు, ఇప్పుడు పద్మారావు గౌడ్ సార్ ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో టకాఫార్ ఉంటుంది ఖచ్చితంగా. ఇక దానం నాగేందర్ అయితే అంత లేదు. నాకు తెలిసిన మట్టుకైతే పద్మారావు గౌడ్ గారికి టకాఫార్ ఉంటుంది ఇక్కడ. అంటే పద్మారావు గౌడే గెలుస్తారని అంటే చెప్పడానికి గల కారణం ప్రజలు ఉన్న మనిషి ఏ విషయమైనా అందుబాటులో ఉంటాడు ఇక్కడ. ప్రతి మనిషి మంచి చెడుకైనా దేనికైనా అన్నిటికీ అందుబాటులో ఉంటాడు ఇక్కడ ప్రజలకు మెయిన్. అంటే ఆయన మినిస్టర్గా వేసిండు, మాజీ మంత్రి కూడా, డిప్యూటీ స్పీకర్ కూడా వేసిండు. అంటే ప్రోటోకాల్ లాంటి సమస్యలు కానీ ప్రజలు పోయగలవడానికి ఎట్లాంటి ఇబ్బందులు అయినా వాటరా? అటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళ ఇంటికి పోయినా మనకు సొంత అన్నదమ్ముల లెక్క చూస్తాడు. ప్రతి విషయానికి కార్యకర్తలను చాలా మంచిగా చూస్తాడు, అందరిని ఆప్యాయంగా పలకరిస్తాడు పద్మారావు గౌడ్ సార్. ఈ పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ సేవా కార్యక్రమాలు కానీ ఏమైనా ఉంటాయా? ప్రతిదీ ఉంటుంది, సేవా కార్యక్రమం పక్కా ఉంటుంది వాళ్ళది. చాలా బాగానే చేస్తాడు, అటువంటిది ఏం లేదు. వస్తుంటారు ఈ వీడియోలకి ఎప్పుడన్నా ఈ ఏరియా కానీ చుట్టుపక్కల? ఈ ఏరియాలో చుట్టుపక్కల ఖచ్చితంగా వస్తూనే ఉంటాడు పద్మారావు గౌడ్ గారు, ఎప్పటికి వస్తూనే ఉంటాడు. ఇక్కడ ఎమ్మెల్యే ఖచ్చితంగా వస్తాడు. డెవలప్మెంట్ ఏ రకంగా ఉండే అంటారు పద్మారావు? డెవలప్ అయితే మంచిగా ఉన్నది ఇక్కడ. అట్లనే ఏం లేదు, కాంగ్రెస్ మన టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పటి నుంచి చాలా డెవలప్ ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చి చూసారు, ప్రజలు చూస్తుర్రు. ఏమన్నా పథకాలు వస్తాయని చెప్పారు కానీ అంతానే ఉన్నది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే పర్వాలేదు ఆల్మోస్ట్. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 130 రోజులు దాటిపోయింది. బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఎట్లాంటి తేడా ఉన్నదంటారు? ఇది మాటల ప్రభుత్వం అండి కాంగ్రెస్. టీఆర్ఎస్ ఏమో చేతల ప్రభుత్వం. పక్క పని చేస్తారు టీఆర్ఎస్ అయితే. ఖచ్చితంగా పబ్లిక్ ఏం ఆలోచన చేసిరేమో కానీ అది రివర్స్ అయింది అంతే తప్ప వేరేది ఏం లేదు. ఇక్కడ కేసీఆర్ పాల్పన బాగానే ఉన్నది అంటారు చాలా మటుకైతే. అన్న సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎలక్షన్లు వస్తున్నాయి త్వరలో, ఎవరు గెలవబోతున్నారు ఈ ముగ్గురులో? అన్న పద్మారావు అన్న అంటే నిత్యం ప్రజల్లో ఉండే మనిషి, ప్రజల కోసం పనిచేసే మనిషి. ఇంకొకటి ఏంటంటే కిషన్ రెడ్డి గారు 10 years ఉన్నారు. 10 సంవత్సరాలలో కిషన్ రెడ్డి ముఖం అయితే మేము ఇప్పటివరకు ఇక్కడ మా ఏరియాలో అయితే ఇప్పటివరకు చూడలేదు. పద్మారావు అన్న అంటే మా ప్రజల్లో ఉంటాడు, ఏ పని ఉండగాని ఆఫీస్కి పోతే మా పని చేస్తాడు, మా పని అయిపోతుంది, అన్నీ చేయించుకుంటాం మేము. కిషన్ రెడ్డి సార్ అయితే ఇక ఆయనకి వచ్చిన ఎంపీ ఫండ్స్ మా దగ్గర యూజ్ చేయలేదు, మా దగ్గర ఏం మంచి పని చేయలేదు ఇక్కడ. అంటే సెంట్రల్లో మినిస్టర్ చేసి కూడా ఏం డెవలప్మెంట్ చేయలేదు. ఒక్క లిఫ్ట్ ఇనాగ్రేషన్ చేసిండు సీతాఫల్ మండి రైల్వే స్టేషన్లో. కోవిడ్లో వచ్చేసి కుర్కురే ప్యాకెట్ పంచే తప్ప ఇంకా ఏం వేరే పని చేయలేదన్న. అదే కంపేరింగ్ టు పద్మారావు అన్న, కోవిడ్లో
1.5 crore సర్కుల్ వచ్చారు ఒక 15,000 ఇల్లుస్కి. అంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో అందరు ఏంటంటే అన్న రిచ్ పీపుల్ అంటే రిచ్ పీపుల్ వాళ్ళ ప్లేసెస్లో సేఫ్ ఉన్నారు. పేదవాళ్ళ గురించి గవర్నమెంట్ ఆలోచన చేసింది, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేది పద్మరావు అన్న ఏం చేశారంటే, అరే మన కాన్స్టిట్యున్సీలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఏం చేయాలి ఎలా చేయాలని ఒక 15,000 మెంబర్స్కి రేషన్ రైస్ కానివ్వండి, పప్పు కానివ్వండి, లైక్ ఆయిల్ కానివ్వండి, ఇవన్నీ ఒక కొన్ని సరుకులు ఏంటంటే ఒక 15,000 మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి పంచారు కోవిడ్లో. ఈ ఇద్దరి మధ్యలో ఇది తేడా అంతే. అంటే పద్మారావు గౌడ్ ఇక్కడ స్థానికంగా ఉన్న ముస్లిం మైనార్టీలకి ఏమన్నా ఆర్థిక సాయం కానీ డెవలప్మెంట్ స్కీమ్స్ కానీ ఏమైనా ఇంప్లిమెంటేషన్ చేసిన సందర్భాలు ఉన్నాయి? మన షాదీ ముబారక్ మా దగ్గర చాలా మందికి ఇచ్చాం. ఆశ్రా పింఛన్ మైనారిటీస్కి మా దగ్గర చాలా మందికి వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే మాది ఇక్కడ చిలకలగూడ సికింద్రాబాద్లో ఈద్గా అనేది ఉంటుంది. ప్రతి ఇయర్ 2 times, ఒకటి ఈద్కి ఇంకొకటి బక్రీద్కి వెళ్ళి మేము అక్కడ ప్రేయర్ చేస్తామన్నమాట. అక్కడ మా దగ్గర మొత్తం మట్టి ఉండే ఈద్గాలో. అంటే ప్రతి సంవత్సరం అది క్లీన్ చేపియాలంటే మాకు ఒక 2 lakhs వరకు ఖర్చు అవుతుండే. దానికి పద్మరావు అన్న ఒక్కసారి అక్కడ నుంచి వెళ్తా ఈద్గాకి వచ్చారనమాట. వచ్చి అరే ఏంది మీరు ఏం చేపిస్తున్నారు అంటే, రేపు ఫెస్టివల్ ఉంది కదా ఇట్లా క్లీన్ చేపిస్తున్నాం. అరే ఎందుకు దీనికి సిమెంట్ ఫ్లోరింగ్ చేపియాలేమో అది అంటే, చేపించవచ్చు కానీ ఎవరికి చెప్పాలి అది అంటే, నేను చేపిస్తాను, నేను చేపించి ఇస్తానని మేము ఆయనకు అడగలేదు. ఆయన మనసుతోనే చెప్పి ఆ మొత్తం ఈద్గాలో సిమెంట్ ఫ్లోరింగ్ చేపించి ఇచ్చారు మాకి. ఇవాళ మాకి ప్రతి సంవత్సరం ఆ ఏదైతే క్లీన్ చేస్తున్నాం మేము ఆ ఖర్చు మిగులుతుందన్నమాట. అట్లనే మా ముస్లిం గ్రేవ్యార్డ్లో మాకి సరిగ్గా గ్రేవ్యార్డ్ లోపల నడవలికి రోడ్ లేకుండే, ఆ రోడ్ వేయించాడు. ఆ లోపల ఎప్పుడైనా అర్ధరాత్రి కూడా చచ్చిపోయిన శవం వస్తే తీసుకొని వెళ్ళనీకి లైట్స్ వేయించాడు. మాకి పద్మరావు అన్నతో ఏం లేదన్న, ప్రాబ్లం లేదు. మంచి వ్యక్తి, మైనారిటీ అంటే ఫీలింగ్ ఉండదు. అరే హిందూ ముస్లిం అని చాలా మంచి వ్యక్తి, పని చేస్తాడు, పని చేసి ఇస్తాడు ఏమైనా కానీ. ఇక్కడ అంటే రావడం అంటే సందర్శించడం వార్డులను కానీ రోడ్లను తదితర ఉన్నాయి కదా ఇవన్నీ లోకల్లో, అవన్నీ సందర్శించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? వస్తాడన్నా, ఎందుకంటే అంటే మినిస్టర్గా చేసిండు, డిప్యూటీ స్పీకర్గా చేసారు. ప్రోటోకాల్ సమస్యలు అట్లాంటి జనాలను కలవాలి. ప్రోటోకాల్ గురించి నేను ఏం చెప్పాలి. ఒకటే మినిస్టర్ ఉన్నాడు మా పద్మరావు సార్, ప్రోటోకాల్ ఎప్పుడు పాటించాడు. ఇప్పుడు మీరు ఉన్నారు, మీతో బండి మీద వెళ్ళిపోతారు, వాళ్ళతో కలిసిపోతారు, మాట్లాడుకుంటారు. పద్మరావు అన్న ఏంటంటే అన్న డెవలప్మెంట్ చేసామంటే ఎవరికైనా ఇక్కడ నుంచి మీరు చూస్తే ఒక 1/2 kilometer ఆయన ఆఫీస్ ఉంటుంది. ఎప్పుడు అయినా కానీ మాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అవైలబుల్ ఉంటాడు. ఆయన పిఏ ఉంటాడు గోపాలన్న అని. ఏ పని అయినా కానివ్వండి మాకు ఆ పని చేసి పెడతాడు పద్మరావు అన్న. ప్రాబ్లం అయితే మాకు ఇక్కడ ఏం లేదు ఆయనతోని. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే దేశంలో అంటే సెంట్రల్లో ఎట్లాంటి ఉపయోగం ఉండదు, వేస్తే కాంగ్రెస్ అన్న వేయాలి లేకపోతే బీజేపీకి అన్న వేస్తే అని ఒక టాక్ అయితే బయట నడుస్తుంది, అంటే అనుకుంటున్నారు. అది ఎట్లా చూస్తారు మీరు? అంటే బీజేపీ అంటే బీఆర్ఎస్ పార్టీ ఓటు వేయడం ఓన్లీ తెలంగాణలోనే పోటీ చేయడం ఉన్నది కదా, దానికి వేస్తే ఏం లాభం ఉండదని అంటున్నారు. ఎట్లా చూడవచ్చు అది మీరు? అన్న రీజనల్ పార్టీ పవర్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ మనకు ఉండే, ఏం చేసిండన్న? ఆయన ఏం చేయలేదు. మీరు కాంగ్రెస్ అభ్యర్థి గురించి మాట్లాడుతున్నారు. ఆయన గెలిచిండు ఒక పార్టీలో, వెళ్ళిపోయిండు ఒక పార్టీలో. రేపు ఆయన గెలిస్తే ఇంకొక పార్టీ కూడా వెళ్ళవచ్చు. మనం దాని గురించి ఏం చెప్పలేం కదా అన్న. దాని గురించి మాకు మా రీజనల్ పార్టీ కావాలి, లోకల్ మా ఎంపీ క్యాండిడేట్ ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన గెలిస్తే మంచిగా ఉంటుందని అది ఆలోచిస్తున్నాం మేము. అన్న ఇప్పుడు సికింద్రాబాద్లో పార్లమెంట్ ఎలక్షన్ రాబోతున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 ప్రధాన పార్టీలు పోటీ అయిపోతున్నాయి. ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ నుంచి? ఇక్కడైతే ఇప్పుడు 2 terms ముందు ఇప్పుడు బీజేపీ ఉంది ఇక్కడ, కానీ దాని ముందు బండారు దత్తాత్రేయ ఉన్నారు. వారు కూడా ఒక్కసారి కూడా రాలే కాన్స్టిట్యున్సీకి. కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా కాన్స్టిట్యున్సీ కనిపించారు. ఆయన సెంటర్లో ఉంటాడో ఎక్కడ ఉంటాడో కనిపించదు. కానీ ఇప్పుడు మాత్రం పబ్లిక్ది ఏముందంటే కొంచెం చేంజ్ రావాలా, పబ్లిక్ చేంజ్ అడుగుతుంది పబ్లిక్లో. ఇప్పుడైతే మన బీఆర్ఎస్ క్యాండిడేట్ పద్మరావు గారు ఉన్నారు. వాళ్ళకి అసెంబ్లీ సీట్లో మంచి ఓట్స్ వచ్చినాయి, ర్యాపో మార్కెట్లో మంచిగా ఉంది, పబ్లిక్ మధ్యలో ఉంటారు. అది అన్నీ ఏమైనా కానీ మనకి ఏం ప్రాబ్లం కానీ మధ్యలో ఉంటారు ఆయన. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అయితే అది ఏం క్యాండిడేట్ ఉన్నారు వాళ్ళు, దానం నాగేందర్ గారు నిన్ననే కన్ఫర్మ్ అయింది. బీఆర్ నుంచి దీనిలోనే వచ్చారు ఆయన కూడా. కానీ ఇప్పుడైతే బీజేపీలో అయితే ఏం పని కాలే, పనితో ఏం కాలే ఇక్కడ.
2 టర్మ్స్ బీజేపీకి ఇచ్చినాం ఇక్కడ. పబ్లిక్లో ఇప్పుడు అది లేదు. పబ్లిక్ మార్పు రావాలని అంటుంది. అయితే 9 ఛాన్సెస్ అయితే బీఆర్ఎస్కి ఉన్నది. బీఆర్ఎస్ చెప్తుంది పబ్లిక్. పార్లమెంట్ ఎలక్షన్ రాబోతున్నాయి సికింద్రాబాద్లో. ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మారావు గౌడ్ పోటీ చేస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ పోటీ చేస్తున్నాడు. ఈ ముగ్గురు ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ? నాకు తెలిసిన మాత్రమే పద్మనాభ సారే గెలుస్తాడు. ఎందుకంటే 3 సారి ఎలక్షన్లో 3 సారి పద్మనాభ సారే గెలిచాడు. కాకపోతే ఈసారి పోయి పద్మనాభ సారే సికింద్రాబాద్ ఏరియాలో కంపల్సరీ వస్తాడు. ఎందుకంటే మాకు అన్ని విధాలు ఇక్కడ చూసింది కాబట్టి చేసింది కాబట్టి ఆ సారే కంపల్సరీ వస్తాడని నాకైతే ఒపీనియన్. ఆ సార్ గురించి మేము ఏదంటే అది, ఆయన గురించి మేము ఎంత అంటే అంత కష్టపడతాం. అది ఆయన ఎట్లా ఫాలో కమ్మంటే అట్లా ఫాలో అవుతాం. ఆయన గురించి మేము ఎనీ టైం పిలిచినా మేము వస్తాం, ఆయన గురించి సేవ చేస్తాం. ఎందుకు అంత ప్రేమ చూపెడుతున్నారు పద్మారావు అంటే ఒకప్పుడు ఇక్కడ ఏం లేకుండే, అట్లుంటే ఆ సార్ వచ్చినప్పటి నుంచి జర కొంచెం డెవలప్మెంట్ అయింది. అందుగురించి ఇప్పుడు ఈసారి భగవంతుని కోరుకునేది ఒకటే, పద్మనాభ సారే రావాలి. అప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే సెంట్రల్ అయితే రాదు. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు మరి ఓటు? పద్మారావు గురించా బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం కోసం? బీఆర్ఎస్ పార్టీ పద్మనాభ సార్ రావాలి అని మేము కోరుకుంటున్నాం. ఆయన బ్లెస్సింగ్ మాకు ఎప్పటికీ ఉంటుంది కాబట్టి నేను చెప్పేది అది. ఎప్పుడన్నా వస్తారా ఇక్కడ అంటే ఈ ఏరియాలోకి? ఎప్పుడన్నా వస్తుంటారు పోతుంటారు, వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, కలుస్తుంటారు. చిన్న పెద్ద భేదం లేకుండా అందరితో ఓపెన్ హార్ట్గా మాట్లాడగలుగుతారు. సో అందుగురించి ఆ సార్ అంటే మాకు చాలా అభిమానం, సార్ అంటే మాకు ఇష్టం. ఇప్పుడు సికింద్రాబాద్లో పార్లమెంట్ ఎలక్షన్లు అతి త్వరలో రాబోతున్నాయి. ఈ ముగ్గురులో ఎవరు గెలుపు తీసే పయనిస్తారు, ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? ఇక పద్మారావు సార్ అయితే 100% విన్ అవుతారు. ఎందుకంటే ఆయన చేసిన మంచి పనులు సికింద్రాబాద్లో ఎంత లేదన్నా కూడా 950 కోట్లతోటి సికింద్రాబాద్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ ఫ్లైఓవర్లు కానివ్వండి, అండర్ గ్రౌండ్ బ్రిడ్జులు కానివ్వండి, అలాగే మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ కానివ్వండి, స్విమ్మింగ్ పూల్స్ కానివ్వండి, అలాగే గవర్నమెంట్ స్కూలు కేజీ నుంచి పీజీ దాకా కానివ్వండి, ఎక్కడ లేదు తెలంగాణలో. ఫస్ట్ టైం తెలంగాణలో కేజీ నుంచి పీజీ దాకా కానివ్వండి. అలాగే ఇప్పుడు కుట్టివేలడి హాస్పిటల్ సీతాఫల్ మండిలో 5 ఫ్లోర్స్ బిల్డింగ్ వేస్తున్నారు. కాబట్టి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చాలా బాగా జరుగుతాయి. కరోనా సమయంలో కూడా ప్రజలను ఎంతో ఆదుకున్నాడు ఆయన సొంత డబ్బుతోటి. ఇక్కడ ఉన్న ఏ పార్టీ నాయకులు కూడా ఇప్పుడు కిషన్ రెడ్డి అయితే కనిపించలేదు. కాబట్టి వీళ్ళందరూ ఆదుకున్నాడు. 101% అత్యధిక మెజార్టీతోని పద్మారావు గారు గెలుపొందడం ఖాయం. ఓకే అండి. అంటే సెంట్రల్లో బీజేపీ అంటే నరేంద్ర మోడీ చరిష్మా నడుస్తుంది, అలాగే రాహుల్ గాంధీ సింపతి నడుస్తుంది. అంటే ఈ రెండింటి మధ్యలో పద్మారావు గౌడ్ గెలిచే అవకాశాలు ఉన్నాయని మీరు ఎట్లా భావిస్తున్నారు? ఎట్లా భావిస్తున్నాం? ఆయన చేసిన అభివృద్ధి ఆయనని గెలిపిస్తుంది. ఎందుకంటే ప్రజలలో మంచి ఆదరణ ఉంది ఆయనకి. ఎక్కడ పోయినా కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా చిన్నపిల్లలు అంటే ఒక చైల్డ్ నుంచి ఒక సీనియర్ సిటిజన్ దాకా ఎవరైనా పజ్జన్న అని పిలుస్తారు. ఆయనని పద్మారావు సార్ అని పిలవరు, పజ్జన్న అని పిలుస్తారు. ఎక్కడ పోయినా ఏ ఛాయ్ షాప్లో పోయినా, చిన్న దగ్గర పోయినా ఛాయ్ తాగుతాడు. ఎవరింట్లో అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఆయనకు భేదభావం ఉండదు, చిన్న పెద్ద భేదభావం ఉండదు. నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. అందరికీ షాదీ ముబారక్ కానీ, అలాగే కళ్యాణలక్ష్మి కానీ ప్రతి ఒక్కరికి కూడా దాన్ని శాంక్షన్ చేయడం కాకుండా, వాటిని ఎంతో మందికి శాంక్షన్ చేయడం కాకుండా ఇంటింటికి తీసుకొని పోయి ఇచ్చిండు ఆయన చెక్కులు. ఆయన ఆఫీస్కి పిలిపించుకొని టెంట్ వేసుకొని ఇవ్వాలి ఎవరికి, ఇంటింటికి తీసుకుపోయి వాళ్ళకి చెక్కులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన చేసిన అభివృద్ధి 101% ఆయన గెలిపిస్తుంది. ఆయన మంచితనం, కరోనా సమయంలో అయితే ఆయన ఆక్సిజన్ అందించిన ప్రదాత. అలాగే మన ఎంతోమందికి 15,000 పై చిలుకు మిడిల్ క్లాస్ పీపుల్కి రేషన్ కార్డు వాళ్ళకైతే ఎట్లాగో రేషను అది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అందించడం జరిగింది. కానీ మిడిల్ క్లాస్ పీపుల్కి ఎవరు ఇస్తారో ఇవ్వరో, వాళ్ళకి ఎట్లాంటి పరిస్థితి ఉంటుందో అని చెప్పి ఉద్దేశంతో ఆయన సొంతంగా సుమారు 1.5 కోటి సొంతం డబ్బుతోటి ఆయన రేషన్ అందజేయడం జరిగింది అందరికీ కూడా. ప్లస్ సెకండ్ వేవ్లో కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్లు సొంతంగా తెప్పించుకొని వాటిని ఫిల్ చేయించేసి అందరికీ కరోనా పేషెంట్లకు అందించడం జరిగింది. అలాగే రెడ్మిసివిర్ ఇంజెక్షన్లు కూడా బయట మార్కెట్లో 30-40 వేలు 50 వేలు ఉండే అట్లాంటి ఇంజక్షన్లు కూడా నార్మల్ ప్రైస్ ఆయనకు వచ్చిన ప్రైస్లో తెప్పించి ఎంతోమంది రోగులకు ఇచ్చి ఆయన ప్రాణాలు కాపాడిండు. అదే కాకుండా ఎంతోమంది ఇక్కడ చాలామంది బయట రాష్ట్రం నుంచి చిక్కుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇక్కడ చిక్కుంటే వాళ్ళకందరికీ సొంతంగా బస్సులు పెట్టి కార్లు పెట్టి వాళ్ళని ఇక్కడ నుంచి వాళ్ళకి లెటర్లు ఇచ్చి కరోనా టైంలో 101% పనిచేసిండు ఆయన. 101%. ఏ పార్టీ లేదు, కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు. ఇప్పుడు మన కిషన్ రెడ్డి గారు ఉన్నారు. కిషన్ రెడ్డి గారు ఆయనకి ఎంపీ ల్యాడ్స్ వస్తాయి. ఎంపీకి సంబంధించిన డెవలప్మెంట్ 7 కాన్స్టిట్యున్సీలలో పంచమని చెప్పి ఎంపీ ల్యాడ్స్ వస్తుంది. ఆ ఎంపీ ల్యాడ్స్ ఎంతమందికి పంచిండు ఆయన చెప్పమనండి, దానికి జవాబు చెప్పమనండి. వచ్చిన అమౌంట్ ఆయన పంచిండా,
పంచి డెవలప్మెంట్ చేసిండా లేకపోతే అమౌంట్ రిటర్న్ పోయిందా, అది మీరు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తెలుసుకుంటే 101% బయటపడుతుంది. అంటే గవర్నమెంట్ ఇచ్చిన ఎంపీ ల్యాడ్స్నే ఉపయోగించుకోకుండా డెవలప్మెంట్కి ఉపయోగించుకుంటా ల్యాబ్స్ చేసుకున్న కిషన్ రెడ్డి కావాలన్నా, ప్రజల మధ్య తిరుగుతూ 24 గంటలు పనిచేస్తున్నటువంటి పద్మారావు కావాలన్నా, ప్రజలు నిర్ణయించుకుంటారు కదా. ఇక దానం నాగేందర్ గురించి చెప్పే అవసరం లేదు. ఎక్కడ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు వెళ్ళిపోతాడు ఆయన. జంప్ జిలాని అనమాట ఆయన. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి. ఇప్పుడు రేపు ఏం చేస్తాడు, ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళిండు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందండి. రేపు మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే మళ్ళీ వచ్చేస్తాడు బీఆర్ఎస్ గవర్నమెంట్కి. రేపు బీజేపీ గవర్నమెంట్ వస్తే బీజేపీ గవర్నమెంట్లోకి వస్తాడు. అట్లా మాట మీద స్థిమితం లేని మనిషి కావాలన్నా, ప్రజల మధ్య నిరంతరం ప్రజలతో సేవ చేసుకుంటా, అందరి దగ్గర సేవ చేసుకుంటూ అందరితో మంచి మన్ననలు పొందుతున్నటువంటి పద్మారావు కావాలన్నా. పబ్లిక్ 100% డిసైడెడ్ పద్మారావు సార్ విన్. ఓకే, అంటే పద్మారావు గారు గతంలో మినిస్టర్ చేసారు, డిప్యూటీ స్పీకర్ కూడా చేశారు. ఆ టైంలో ఎట్లా డెవలప్మెంట్ ఎట్లుండే ఆయన? అదే చెప్తున్నాను కదా, 10 ఏండ్ల నుంచి 950 కోట్ల అభివృద్ధి. గత 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే, మన తెలుగుదేశం అధికారంలో ఉండే, ఇంతమంది అధికారంలో ఉన్నా కూడా ఈ 9 ఏండ్ల పాలనలో ఆయన 950 కోట్ల అభివృద్ధి సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి చేయడం జరిగింది. ఎవ్వరు చేయలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు మన లాలాగూడ తుకారాం గేట్ ఉంది, అండర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది. కాంగ్రెస్ ఉండే, తెలుగుదేశం ఉండే, ఎవరైనా చేసిర్రా? అప్పుడు ఎవరైనా స్టూడెంట్ ఎగ్జామ్ రాయడానికి పోతే గేట్ పడంగానే ఇరికిపోయి ఎగ్జామ్ రాయని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు. అట్లాంటి అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్, అదే డెవలప్మెంట్ చాలు మనకి. అది 70-80 కోట్ల డెవలప్మెంట్ అది. అట్లా స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. మస్తు చాలా అంటే చాలా డెవలప్ చేసిండు. 101% ఆయనకు తిరుగు లేకుండా మెజార్టీతోటి, అత్యధిక మెజార్టీతో. ఇప్పుడు మన పద్మారావు సార్కి టికెట్ ఇచ్చిండు అనగానే కిషన్ రెడ్డికి అక్కడ భయం స్టార్ట్ అయిపోయింది. కిషన్ రెడ్డి ఓడిపోతాడని 101%. పద్మారావు సారు గంటాపదంగా అత్యధిక మెజార్టీతో గెలుపొందుతున్నాడు ఖాయం. ఓకే అన్న, ఇప్పుడు గతంలో ప్రజెంట్ చూసుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అత్యంత సన్నిహితుడుగా పద్మారావు గౌడ్ ఉండే. అంటే ప్రత్యేక నిధులు కానీ ఏమన్నా స్పెషల్ డెవలప్మెంట్ లాంటి కార్యక్రమాలు ఏమైనా చేసేదా? ఇప్పుడు వేరే కాన్స్టిట్యున్సీలో మీరు కంపేర్ చేసుకోండి, వాళ్ళు వేరే కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేలు ఏదైనా నిధులు తేవాలంటే అంతగానం నిధులు తేలే. ఈయన కొట్లాడి నిధులు తెచ్చుకున్నాడు. అంత కొట్లాడి నిధులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర సెట్విన్ అని ఉంటుంది. సెట్విన్లో మనము శిక్షణ పొందాలంటే ఎలక్ట్రానిక్స్ కానీ, మన స్టిచ్చింగ్ కానీ, ఇట్లా ఎన్నో రకాలు ఉంటాయి దాంట్లో. సెట్విన్లో ఎక్కడ పోతుండే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్ పోతుండే చార్మినార్కి. ఆ సెట్విని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు. అది అధునాతంగా ఎట్లా అంటే లేటెస్ట్గా అనమాట. ఎట్లా ఉందంటే మీకు లేటెస్ట్ టెక్నాలజీతోటి, మోడర్న్ టెక్నాలజీతోటి మనకు క్యాటరింగ్ కానివ్వండి, స్టిచ్చింగ్ కానివ్వండి, అలాగే మొబైల్ రిపేర్స్ కానివ్వండి, ఎంతోమంది ఇప్పుడు ఆ సెట్విన్లో ఎంత లేదన్నా వరంగల్ నుంచి వస్తున్నారు, కాజీపేట నుంచి వస్తున్నారు, శిక్షణ తీసుకొని సర్టిఫికేట్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. లేదంటే వాళ్ళు హైదరాబాద్ పోవాల్సి వస్తుండే. అదొక్క డెవలప్మెంట్ చాలు కదా. ప్రత్యేకమైన నిధులు ఆయన ఎట్లయినా మన కేసీఆర్ గారితో కానివ్వండి, కేటీఆర్ గారితో, హరీష్ రావుతో చాలా క్లోజ్గా ఉంటాడు కాబట్టి వాళ్ళ దగ్గర కొట్లాడుకొని ఇవన్నీ నిధులు తెచ్చి ఆల్రెడీ వర్కులు అన్నీ నడుస్తున్నాయి, ప్రోగ్రెస్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు మన కేజీ నుంచి పీజీ 5 ఫ్లోర్స్ బిల్డింగ్ సీతాఫల్ మండలో ఉంది. దాని పక్కనే కుట్టివేలడ్ హాస్పిటల్ 5 ఫ్లోర్స్ బిల్డింగ్ అది కూడా ఉన్నది. స్విమ్మింగ్ పూల్ ఉన్నది మనకి లాలాపేటలో ఇంకో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ అవుతుంది. చాలా డెవలప్మెంట్, రోడ్లు కానివ్వండి, మన కరెంట్లు కానివ్వండి, ఏదున్నా కూడా. ఇప్పుడు కేసీఆర్ కూడా ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్ తేడా చెప్తున్నాను. కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏం చెప్పిండు, కేసీఆర్ గవర్నమెంట్ పెన్షన్ ఇస్తా అన్నాడు. పెన్షన్ ఇస్తా అని చెప్పి పెన్షన్ కొద్ది గొప్ప పెంచడం జరిగింది. అలాగే షాదీ ముబారక్ ఇస్తా అన్నాడా, కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నాడా, మళ్ళీ అదేమంటారు బీసీ బంద్ ఇస్తా అన్నాడా, దళిత బంద్ ఇస్తా అన్నాడా? అధికారంలో ఉండి ఇచ్చిండు. వీళ్ళు ఏమీ లేకుండా అన్ని హామీలు, దొంగ హామీలు పెట్టి 420 హామీలు ఉన్నాయి. పెద్ద లిస్ట్ ఉంది వాళ్ళ 420 హామీలు. ఆ 420 హామీలు పెట్టి మేము కరెంటు ఫ్రీ చేస్తాము, మేము బస్సు ఫ్రీ చేస్తాము, ఆ గృహిణులకు 2500 ఇస్తాము అని చెప్పేసి ఎక్కడైతే కర్ణాటకలో ఎట్లయితే దొంగ మాటలు చెప్పి గవర్నమెంట్ తెచ్చుకున్నారో ఇక్కడ కూడా గవర్నమెంట్ వచ్చింది. పబ్లిక్ కొద్దో గొప్ప వాళ్ళు నారాజులా వేసేసారు. కానీ హైదరాబాద్లో మాత్రం పబ్లిక్ ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్కే ఓటేసారు. కానీ అదేదో వాళ్ళు తప్పిపోయారు. వాళ్ళు మార్పు వస్తుందని. నిజమైన మార్పు వాళ్ళు బాధపడుతున్నారు. పొలాలలో నీళ్లు లేవు. మళ్ళీ నమ్మి మోసపోతే మళ్ళీ వాళ్ళకి నష్టం కదా. ఇప్పుడు మనకు గంటాపదంగా మన 17 ఎంపీ స్థానాలలో
కనీసం 10-12 స్థానాలను మనం గెలుచుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ గవర్నమెంట్ కూడా భయం ఉంటుంది. అరే మేము ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వీళ్ళు ఈ గెలిచిన ఎంపీలందరూ పోయి పార్లమెంట్లో వాణి వినిపిస్తారని చెప్పి పార్లమెంట్లో వినిపిస్తారని భయంతోటన్నా పనిచేస్తారు వాళ్ళు. కాబట్టి తెలంగాణ ఇంకొక అంటే ఆరోపణ ఏంటంటే 12 స్థానాలతోటి 10 స్థానాలతోటి బీఆర్ఎస్ ప్రభావితం చేయగలుగుతా పార్లమెంట్లో అని ఒక ఆ చర్చ కూడా నడుస్తుంది. దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? 100% పబ్లిక్ విల్ డిసైడ్. పబ్లిక్కి తెలుసు ఏది మంచి ఏది చెడు. 10 సంవత్సరాలలో కొద్దో ఏదో వాళ్ళు మైండ్ డైవర్ట్ చేసినందుకు వాళ్ళు వేసిరు. కానీ ఇప్పుడు 101% అందరూ బాధపడుతున్నారు, చాలామంది బాధపడుతున్నారు. ఇప్పుడు కరెంట్ కట్ అవుతుంది మనకి ఇక్కడ వాటర్లు అన్నీ తగ్గిపోయినాయి, ఇప్పుడు నీళ్ళ కొరత వస్తుంది, మళ్ళీ ఇప్పుడు రైతు బంధులు ఇస్తలేరు. ఇవన్నీ వాళ్ళకు మైండ్లో ఉంటుంది కదా. 101% నేను తెలంగాణ ప్రజలను కోరుకునేది ఏంటంటే ఎవ్వరు కూడా ఈ కల్లబొల్లి మాటలు చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాటలను నమ్మకుండా మీరు బీఆర్ఎస్ని 10-12 స్థానాలు గెలిపిస్తే 101% వీళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిర్రో ఈ హామీల మీద బీఆర్ఎస్ పార్టీ కొట్లాడి ఈ హామీలను పబ్లిక్కి నెరవేర్చే విధంగా పాటుపడుతుందని నేను ఈ గంటాపదంగా చెప్తున్నాను. సార్, మా సికింద్రాబాద్లో పార్లమెంట్ ఎలక్షన్ రాబోతుంది. ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మారావు గౌడ్ పోటీ చేస్తున్నారు, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురిట్లో ఎవరు విజయకేతనం ఎగురవేస్తారు అనుకుంటున్నారు? ఇంకోటండి, ఈడ గత 204 నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైండు. ఆనాడు ఇక్కడ సికింద్రాబాద్ ప్రజలు 3000 పైచీనుకు మెజార్టీ ఇచ్చారు ఎమ్మెల్యేగా. అప్పుడు కాంగ్రెస్ అలయన్స్లో ఉండగా తెలంగాణ సాధించడం కోసం 201లా పద్మారావు గారు అన్న పునాది 201 నుంచి 204లా టికెట్ ఇచ్చాగానే ఆయనకి 3000 పైచీనుకు ఓట్లు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇక్కడ 204 నుంచి సికింద్రాబాద్ లస్కర్ ప్రాంతం నుంచి ఉద్యమానికి పునాదేసింది, విత్తనం పాటింది ఆయననే. కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా విజయకేతనం వేయడ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలా తిరుగులేని నాయకుడు. ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చి పోయారు, కానీ ఆయన హ్యాట్రిక్ చేసిండు 3 సార్లు. 204, 2019, 2024 ఈ 3 సార్లు హ్యాట్రిక్. 204 పోతే 4 సార్లు శాసనసభ్యుడిగా అయిండు. 4 సార్లల్లా 2014లా ఆయనకి ఇక్కడ 26,000 మెజార్టీ ఇచ్చారు. ఎక్కడ 3,000 అండి? 26,000 మెజార్టీ తెలంగాణ వాదం మీద, తెలంగాణ ఉద్యమం మీద ఆయనకి 26,000 ఓట్లు ఇచ్చారు. అదే 2019లా ఆయన మంత్రి ఎంత అభివృద్ధి చేసినట్టే మీరు నమ్మలేరు. ఎంతో కుంటుపడింది, 50 సంవత్సరాల నుంచి కుంటుపడినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. విద్యుత్ తీసుకోండి, వాటర్ తీసుకోండి, డ్రైనేజీలు తీసుకోండి, రోడ్స్ తీసుకోండి, కమ్యూనిటీ హాల్స్ తీసుకోండి, హాస్పిటల్స్ తీసుకోండి, ఇట్లా చెప్పాలంటే ఒక 100 ఉన్నాయి. అన్నిటికి కూడా ఒక 600 కోట్ల రూపాయల బడ్జెట్ తీసుకొచ్చి 2014 నుంచి 2019 వరకు ఆయన అభివృద్ధి చేసిండు. చేసినందుకు ప్రజలు 2014 నుంచి 19లా 50,000 మెజార్టీ ఇచ్చారు. సేమ్ పర్సంటేజ్ ఓట్లు తగ్గలే, 50,000 మెజార్టీ ఇచ్చారు. ఇక్కడే చూడండి, ఎవరైనా పని చేస్తేనే కదా ఓట్లు వేసేది. మరి ఆయన 50,000 ఓట్లు తెచ్చుకుండు. అదే తర్వాత 2019 నుంచి 24 వరకు సేమ్ బడ్జెట్ 600 కోట్లు తీసుకొచ్చి ఇవాళ ఒక స్కూల్ మాది గవర్నమెంట్ స్కూల్ కనీసం 30 లక్షలు. ఇక్కడ కుట్టిలోడి మా సీతావల్ మండి ఇప్పుడు ఏరియాలో కనీసం 20 లక్షల కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు అవి 50 కోట్లు అయినాయి. తర్వాత ఇక్కడ సెట్వీను అన్నిటి కలిపి ఇక్కడనే సీతాఫల్ మండి ఏదైతే ఆయన క్యాంప్ ఆఫీస్ ఉన్నదో ఆ క్యాంప్ ఆఫీస్ ప్రాంతంలోనే ఒక 100 కోట్లు ఖర్చు పెట్టిండు. తర్వాత కూడా 2019 నుంచి 24 ఎన్నికల్లో 47,000 మెజార్టీ ఇచ్చారు. అప్పుడు మాకు 2% ఓటింగ్ తగ్గింది, 2-3% ఓటింగ్ తగ్గినా, లేకుంటే ఆయన 55-60కి పోతుండే. అంత పేరుందండి ఆయనకు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో తిరుగులేదు. ఆయన సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఇదే 1,200 కోట్లు 2 సార్లు డెవలప్మెంట్ కాక 200 కోట్లు కార్పొరేషన్ ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఉందో ఈరోజు ఫంక్షన్ హాల్ తీసుకోండి, రోడ్స్ తీసుకోండి, డ్రైనేజీలు తీసుకోండి, ఏవైతే
ఎక్కడి వరకు మునుగుతుండే. మీకు తెలియదు ఈ కాన్స్టిట్యున్సీలో ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారు. మంచినీటి కోసం జుత్తులు పట్టుకురు, కొట్టుక చచ్చారు. అటువంటిది అలా ట్యాంక్ కనపడతలేదు మాకు ఎక్కడ. మంచినీళ్ళు ఈరోజు పుష్కలంగా 4 రిజర్వాయర్లు కట్టిండు. చెప్పాలంటే ఎంతో ఉన్నది ఆయన గురించి. ఇవాళ ఆయన చేసినంత డెవలప్మెంట్ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎవరు చేయలేదండి. అదైతే గ్యారంటీ. మంచి వ్యక్తి, ఎవరింటికైనా వెళ్ళిపోతాడు, నిష్కల్మషంగా మాట్లాడతాడు, ఎవరిని ఒప్పించాడు, ఎవరిని నొప్పించాడు, ఎవరిని బాధ పెట్టాడు. ఎవరు వచ్చినా వాళ్ళని రిసీవ్ చేసుకుంటాడు. ఇక్కడ క్యాంప్ ఆఫీస్ ఉన్నది. సీఎం క్యాంప్ ఆఫీస్ ఎంత పెద్దగా ఉంటుంది అంత పెద్దగా ఉంటుంది. కనీసం 3000 ఎస్ఎఫ్టీ ఉంటుంది. అది 3-4 ఎస్ఎఫ్టీ కనీసం. అది ఒక 1000 గజాల క్యాంపస్ ఒక ఆఫీస్ ఉన్నది. ఆ ఆఫీస్లో ప్రజలు ఎంతోమంది ప్రజలకు ఉపయోగపడాలని కట్టిండు. రోజు విపరీతమైన ప్రజలు వస్తుండే. అందరికి కూడా ఎవ్వరికి కూడా కాదని పనిచేస్తుండే. ఇవాళ 60,000 మంది మొన్న కోవిడ్ ఇంజక్షన్లకు అదే ఆఫీస్లో ఎక్కడ ప్లేస్ లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏదైతే తీసుకున్నది ఈ కోవిడ్ ఇంజక్షన్స్, ఆ ఇంజక్షన్లు 60,000 నుంచి 70,000 మందికి ఇంజక్షన్స్ ఇప్పించిండు. సొంత ఆక్సిజన్లు ఇచ్చిండు. 15,000 మందికి ప్యాకెట్లకు పంచిండు. మిడిల్ క్లాస్ పబ్లిక్కి 15,000 కోవిడ్ దినం ఒక్క నా కొడుకు అనిపేలు ఇవాళ ఆయన నెల రోజులు 2 నెలలు తిరిగి ఆయన కూడా పాపం కోవిడ్ తెచ్చుకోండు. అంత మంచి వ్యక్తి అంటే ఆయన. అంటే కిషన్ రెడ్డి కూడా అప్పుడు ఇక్కడ నుంచి ఎంపీగా ఉన్నారు. ఆయన ఏం వచ్చిన పరిస్థితులు ఏం లేవా? చూడండి, కిషన్ రెడ్డి అనే ఆయన ఒక మంత్రి అయిండు. ఆయన అంబర్పేటలో ఓడగొట్టినాక ఆయన కిస్మత్ బాగున్నది, పోనీ ఓడిపోయింది కదా అని సింపతి ఓటులు పడినాయి. ఎట్లా గెలిచిండు కదా ఏదో పని చేస్తారనుకోండు. ఆయన పని ఎట్లుందంటే ఆయారాం గయారాం. వారంలో 5 రోజులు ఢిల్లీలో ఉంటాడు, శనివారం వస్తాడు, ఆదివారం ఉంటాడు. ఆయన పనులు, ఆయన మీటింగ్లు, ఆయన ప్రోటోకాల్స్, ఆయన ఇనాగ్రేషన్లు, ఆ ప్రాళ్ళు రప్పలు అట్లాగే ఉంటాయి. ఆయన ఇప్పటి వరకు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో రూపాయి తెచ్చింది ఎక్కడని చూపించమన్నారు. ఆయన ఇవాళ కిషన్ రెడ్డి అంటుండు కదా 10 లక్షల కోట్లు తీసుకొచ్చినా అని. సరే, సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో 7 సెగ్మెంట్లు ఉన్నాయి. 7 సెగ్మెంట్ల ₹1 ఎక్కడైనా పనిచేసిండా చూపించమన్నారు. ఎవరండి ఇవాళ కార్యకర్తలనే నారాజు ఉన్నారు. కార్యకర్తలు కూడా పాపం ఎవరికి ఏం చేయలేదు. మోడీ చరిష్మా ఏం ఇక్కడ వర్కౌట్ కాదంటారు? మోడీ చరిష్మా ఇక్కడ ఏమి కాదండి. ఆయన చర్మాస్ ఉన్నప్పటికీ, ఆయన ఆకర్షణ ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పద్మారావుకి చాలా ఆకర్షణ ఉన్నది. ఎందుకంటే ఆయన మానవత్వవాది, సెక్యులరిజం ఉన్నది, సోషలిజం ఉంది ఆయన మంచి ఉంది, మానవత్వం ఉంది, నిజం ఉంది, నీతి ఉంది. ఈరోజు రూపాయి కరప్టెడ్ చేయని వ్యక్తి. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఏ ఇంట్లో అడిగినా 6 ఏళ్ల పౌరుల నుంచి 100 ఏళ్ళ వృద్ధుల వరకు చెప్తారు ఆయన గురించి. ఆయన మంచితనం ఎవరిని కూడా బాధ పెట్టే మనిషి కాదు. డెవలప్మెంట్ విషయంలో పట్టుబట్టినట్టు ఇడిచిపెట్టాడు, ఉడుము పట్టు ఆయనది. ఓకే, ఇక్కడ నుంచి అంటే ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఎంపీగా పోటీ చేస్తాను. స్టేట్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అంటే ఏం ఇంపాక్ట్ ఉంటుంది అంటారా? గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎంపీ స్థానాలు కూడా కాంగ్రెస్ గెలిపించుకోవాలని ఈ సెగ్మెంట్లో ఏం లేదంటారా? ఇప్పుడు ఆయన గెలిచింది ఎక్కడి నుంచి అండి? టీఆర్ఎస్ పార్టీ నుంచే కదా. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కదా ఓట్లు వేసింది. మరి టీఆర్టీ పార్టీ ఓట్లు వేసిన వాళ్ళు, కార్యకర్తలు, పార్టీకి సంబంధించిన వాళ్ళని వాళ్ళని కాదని నువ్వు కాంగ్రెస్లో జాయిన్ అవ్వను. ఏ కాంగ్రెస్లో నువ్వు గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్లో జాయిన్ అయిపోతావు. అది పద్ధతేనా? పబ్లిక్కి తెలియదా? పబ్లిక్ చదువుకోలేదా? చదువుకోనోడు కూడా నాలెడ్జ్ ఉంది ఇవాళ రేపు. నువ్వు గెలిచింది టీఆర్ఎస్ పార్టీ నుంచి, ఆడ వేసేది టీఆర్ఎస్ పార్టీ ఓట్లు, ఆడ పడేది పబ్లిక్ ఏవైతే ఉంటాయి పాకెట్ ఓట్లు అవి అట్లాగే ఉంటాయి. కోటిలింగాల్లో బోడిలింగం కానీ నువ్వు పోతే ఓట్లు అయితే వేయాలి కదా మరి పబ్లిక్. నువ్వు ఒక్కరు పోయినంత మాత్రాన కాంగ్రెస్ వాళ్ళు పాకెట్ ఓట్లు పడతాయి. టీఆర్ఎస్ వాళ్ళు ఖైరతాబాద్లో ఒక్క ఓటు వేయరు. ఖైరతాబాద్లో కూడా గట్టి పట్టున్నటువంటి నాయకుడు ఎవరు? పజ్జన్న ఇప్పుడు మనిషి కాదు. ఆయన ఎవరైతే అంజయ్య చీఫ్ మినిస్టర్ ఉండనో ఆయన కాలం నుంచి తిరుగుతున్న శిష్యుడైన పీజీఆర్ శిష్యుడు. పీజీఆర్ ఈయన అందరూ కలిసి అంజయ్యతో తిరిగిన వాళ్ళు. మనమ్మని కూడా గెలిపించుకున్నాడు ఈయన. మనమ్మని కూడా గెలిపించారు మా ప్రజలు, లష్కర్ ప్రజలు. వాళ్ళు ఏం తక్కువ కాదు, అన్నీ ఆలోచిస్తారు. మంచి వ్యక్తులకే పట్టం కడతారు. ఇవాళ సనత్ నగర్ ఉన్నది, సనత్ నగర్లో శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. శ్రీనివాస్ యాదవ్ గట్టి పట్టున్నది, మరి అక్కడే మనిషి కాబట్టి ఈయనకి గట్టి పట్టున్నది. ఇంకోటి మీకు తెలుసో 1971 వరకు ఇదంతా కూడా సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ ఉండే. తర్వాత సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ అయింది. సనత్ నగరే ఇదంతా, ఇది కూడా సనత్ నగర్లోనే ఉండే. ఆయన ఎక్కడోడు కాదు, స్థానికుడే ఆయన కూడా. కాబట్టి
గట్టి పట్టున్నటువంటి నియోజకవర్గాలు సనత్ నగర్ అండ్ సికింద్రాబాద్ అండ్ అంబర్పేట్, ఈ 3. ఇక ఆక ఖైరతాబాద్లో ఆయన ఏం కొత్త కాదు, ఆయన మొత్తం తిరిగినోడే. 2 సార్లు కార్పొరేటర్గా దీవించారు. ఓసారి కాంగ్రెస్ నుంచి, ఇంకోసారి 202లా తెలంగాణ పార్టీ నుంచి గెలవాలంటే ఎంత కష్టం ఉండే, అప్పుడు పార్టీ నుంచి గెలిచిండు. మరి అంత ఒక కార్పొరేటర్గా ఒక పార్టీలా హైదరాబాద్ డిస్టిక్లా ఒక సీటు గెలిచిందంటే ఎంత పెద్ద పేరు అది. ఆయనకు వ్యక్తిగతంగా ఉన్నది మంచి పేరు, పార్టీలో ఉన్నది పేరు. ఇంకోటి ఈ తెలంగాణ పార్టీ కూడా వచ్చింది, చాలా మంచి పనులు చేసిర్రు. మరి ఏం జరిగిందో ఏందో అదంతా కూడా భగవంతుడి నిర్ణయం. ఇప్పుడు మటుకు కనీసం ఇప్పటికైనా ప్రజలు, తెలంగాణ ప్రజలు తేలుకొని ఈ యొక్క తెలంగాణ వాదంతో, ముఖ్యంగా మనం ఇవాళ తెలంగాణ వాదం కాబట్టి తెలంగాణ వాదంతో ఇవాళ ఓటేసి తెలంగాణను మళ్ళొకసారి గెలిపించుకుంటేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది. వీళ్ళంతా ఎవ్వరు కూడా చేయరండి. ఇవాళ మంచి ఆఫీస్ ఉంది, ఆయన పార్లమెంట్ అయిందంటే 24 గంటలు ఈయనే ఉంటాడు. ఇట్లా ఢిల్లీ ఉరుకుడు, ఆ గల్లీలో ఉరుకుడు మనిషి కాదు ఆయన. ఇక్కడ పెద్ద ఆఫీస్ ఉన్నది, ఎవరికైనా కానీ ఎంపీగా అందుబాటులో ఉంటాడు. కాబట్టి పద్మరావుని గెలిపించుకుంటే మేలే జరుగుతుంది కానీ కీడు జరగదు, నేనైతే చెప్తున్నా. ఆయన రూపాయి కరప్టెడ్ చేసేటోడు కాదు, ఎవరిని పోయి ఆశించేటోడు కాదు. మంచి మనిషి, మంచికి ఓటు వేయాలి, చెడుంతు చేయాలి. ఇదే నేను కోరుకునేది. జై తెలంగాణ. అమ్మ, త్వరలో సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇక్కడ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మరావు గౌడ్ పోటీ చేస్తున్నారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ పోటీ చేస్తున్నారు, బీజేపీ పార్టీ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? పద్మరావు గారే గెలుస్తారు ఇక్కడ. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఏం చేసింది లేదు, పెట్టింది లేదు. ఆయన ఎంపీగా నామం మాత్రమే ఉన్నాడు అనమాట. పద్మరావు గారు చేసిన ఇక్కడ మా సీతాఫలం మండి డివిజన్ సికింద్రాబాద్ నుంచి అన్ని పథకాలు అమలులోకి ఉన్నాయి. అప్పుడు కేసీఆర్ యొక్క ప్రభుత్వం ఇచ్చినవి అన్నీ. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 6 పథకాలు అని చెప్పిండ్రు. దాంట్లో ఒకటి ఆ బస్సు ఒకటి ఏం పెట్టిండేమో, ఆయన ఇంకేం చెయ్యలేదు. ఆ అంటే బస్సు ఉచిత మహిళ ప్రయాణం కూడా అది మహిళలకు ఉపయోగమే కదా, అంటే ఎట్లా చూస్తారు? అది ఉపయోగం అంటే అది రోజువారీ పోయే పిల్లలకైతే కష్టమవుతుంది, కాలేజీకి పోయే పిల్లలకు. మహిళలకు ఫ్రీ అని చెప్పి అది దుర్వినియోగం అవుతుంది. ఆ బస్ ఛార్జీలు పెట్టుకొని పోలేని పరిస్థితులు అయితే మహిళలు లేకుండే కదా. గతం ప్రభుత్వంలో లేకున్నా కూడా మేము ఛార్జీలు పెట్టుకొని పోయినాం. ఆయన ఎవడడిగిండు అయ్యా, రేవంత్ రెడ్డి గారిని ఎవడడిగిండు? మాకేమైనా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం పెట్టమని అడిగినామా? ఆ 2500 మహిళలకు వేస్తాను చెప్పిండు. మహాలక్ష్మి పథకం అదైతే లేనే, అది పెట్టినా మంచిగా ఉంటుండే కదా. ఆయన ఏమీ పెట్టలే. అలాంటి ప్రభుత్వం మాకు వద్దు. మాకు రేవంత్ రెడ్డి వద్దు, ఈ కిషన్ రెడ్డి వద్దు. ఎలక్షన్లప్పుడు కనబడతాడు ఈ కిషన్ రెడ్డి, తర్వాత కనబడాడు. ఈ పద్మరావు అనే వ్యక్తి ఎప్పుడు మా ఇక్కడ ఏ డివిజన్లో అయినా ఏ వ్యక్తి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అడగండి, ఎవరు పద్మరావు అంటే కరెక్ట్గా చెప్తారు, ఆయన ఐడెంటిఫై చేస్తారనమాట. మిగతా ఎవరు మాకు వచ్చింది లేదు, మాకు ఏమి చేసింది లేదు. ఇక్కడ ఈ పద్మరావు గారు చేసిన డెవలప్మెంట్లలో ఇక్కడ ఒక సెట్ ఉంది, మళ్ళీ ఫంక్షన్ హాల్ కట్టిండ్రు, ఒకటి మన 100 పడకల గదులతో వెల్లడ్ హాస్పిటల్ తయారవుతుంది మా సీతాఫలం మండి డివిజన్లో. గవర్నమెంట్ స్కూలు KG to PG వరకు, మళ్ళీ ఇంకా ఇక్కడ దోబిగడ్ దగ్గర డబుల్ బెడ్రూమ్లు, అంటే ప్రతిదీ అయినా ఏదైనా పేదింటి మహిళకు ప్రతిదీ అనుకూలంగా చేస్తున్నారు. ఈ రోజు వరకు ఆయన చెయ్యని పథకం అంటూ లేదు, పెట్టందంటూ లేదు. కానీ అది ఎట్లా చేసిరో ఏమైందో కానీ కేసీఆర్ ఓడించినందుకు ఇప్పుడైతే మాకు నీళ్ళు వస్తలేవు. నీళ్ళైతే చాలా కష్టమవుతుంది. కరెంటు కూడా ఉంటలేదు, నీళ్ళు వస్తలేవు. మాకు ప్రతిదీ చాలా కష్టమవుతుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, పేషెంట్లు ఉన్న వాళ్ళు చచ్చిపోతున్నారు కరెంట్ లేక. తాగుదామంటే నీళ్ళు గతిలేవు. ఒక్కొక్క బాటిల్ మేము 20 రూపాయలు బాటిల్ ఇప్పుడు 30 రూపాయలు అయింది. ఆ బబుల్ స్కాన్ ఏం కొనుక్కొని ఏం తాగుతామమ్మా? ఏం తాగే పరిస్థితి కూడా లేదు. ఉన్నాడంటే 30 రూపాయలు పెట్టుకొని తాగుతాడు. లేని మాలంటే మేము స్లమ్లో ఉంటాం అనమాట. మాకేమి అక్కడ కొనుక్కోవాలంటే కూడా మాకు డబ్బులు రోజుకి 30 రూపాయలు అన్నా కూడా 60 రూపాయలు. 6 × 3 6 మూల 1800 నెలకు నీళ్ళకే పెడితే మేము ఎట్లా బతికేది? గత ప్రభుత్వంలో బియ్యం ధర తక్కువ ఉండేది, ఇప్పుడు 1500 అయింది 25 కిలోల బ్యాగు. ఏంది మామూలుగా దొడ్డు బియ్యమే అవి, మరీ సన్నవి కావు. మిడిల్ క్లాస్ వాళ్ళు మేము తినే బియ్యం 1500 అయింది. మామూలు సన్న బియ్యం తినాలంటే 1800. పప్పులు, ఉప్పులు, సబ్బుల మీద ఈమె మోడీ GST పెట్టి పాల మీద, చిన్నపిల్లలు తాగే పాల మీద కూడా అవి ఏం వస్తలేవు. గ్యాస్ 500 లేదు, మళ్ళా మహాలక్ష్మి లేదు, పింఛన్లు పెంచుతున్నాడు ఒకటేసారి. అంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మళ్ళీ మేనిఫెస్టో 25 గ్యారంటీలను తీసుకొచ్చారు. అవి నమ్మి ఓట్లేసే పరిస్థితి ఉంటాయంటారా? అని బొంద వానికి ఎందుకు వేస్తారు? ఇంకా ఒకసారి నమ్మి మోసపోయినాము, ఇంకా మళ్ళీ పోతాం అనకాడికి. అని వస్తే చీపురు కట్టుకొని కొడతారంట మహిళలు. అరే బాబు నువ్వు వద్దు, నీకో నమస్కారం. మాకు కావాల్సింది నీళ్ళు, నిధులు, నియామకాలు. మాకు ఇవి 3 లేవు. మాకు కావాల్సిన నీళ్ళు కావాలా, మెయిన్ కరెంటు కావాలా,
సామాన్య మానవులకి ఏంది మాకు అందుబాటులో అన్ని సరుకుల ధరలు కావాలి. ఇవి ఏవి లేని మేము బతకలేము కదా. అందుకని ఎవడొచ్చినా కూడా మాకు చేసేటోడంటే ఈ పద్మారావు గారు స్థానికంగా ఉండి ఇక్కడ లోకల్ పీపుల్ కాబట్టి మాకు ఖచ్చితంగా ఆయన చేస్తాడు. ఆయననే గెలిపించుకోవాలనుకుంటున్నాం. ఆయన గెలుస్తాడు ఖచ్చితంగా. మేము కాదు, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్తాం, మా చుట్టాలకు చెప్తాం, అందరికి చెప్పి ఆయన కోట్లు ఇప్పించి గెలిపించే విధంగా నేను కూడా ప్రయత్నం చేస్తాను. అంటే పద్మారావు గారు అంటే ఈ ఒక సికింద్రాబాద్కి ఎమ్మెల్యేగా ఉన్నారు, మిగతా 6 నియోజకవర్గాలు ఉన్నాయి, అక్కడ గెలుస్తారంటారా? మరి అక్కడ ఓటు పడతారు గెలుస్తారు ఖచ్చితంగా. జగమెరిగిన బ్రాహ్మణికి జందమేళ ఆయన ఒక్క కాన్స్టిట్యున్సీలోనే కాదు ఎక్కడ పోయినా నన్ను గుర్తిస్తారు. ఆయన ఇక్కడ కాదు, ఒక ఉద్యమకారుడైన ఉద్యమాలు చేసి ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి నుంచి ఎంపీ, మళ్ళీ ఆయన ఇంకోటి డిప్యూటీ స్పీకర్గా ఇవన్నీ చేసిండ్రు. ఆయన చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఆయనకే మేము మంగళారతులు ఇచ్చి బ్రహ్మరథం పడతాం. జై పజ్జన్న అంటాం. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు, అది చూసుకొని ముడిసి చెప్పుకొని ఏడవాలి అన్నట్టుగా ఉంది. అందులో పనులు కాలేదు, పాడు కాలేదు. మళ్ళీ మా కేసీఆర్ సార్ వస్తే ఎవరైతే కట్టించిండ్రో వాళ్ళ ద్వారానే ఆ తాళం చేయి తీసి నిరుపేదలందరికీ మళ్ళీ ఇండ్లు ఇచ్చి పద్మారావు గారి సహాయంతో మళ్ళీ మేము టీఆర్ఎస్ గెలిచి ఎవరెవరికి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి అవన్నీ అన్నగారి చేతితోనే ఓపెన్ చేయించి మళ్ళీ ఇచ్చిన వాళ్ళందరూ మళ్ళీ ఆ ఇంట్లోనే ఉండేటట్టుగా చేస్తాం సార్. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే మరీ దండాలు పెట్టి రేవంత్ సార్ మీరు ఏడిపించి ఆడవాళ్ళందరినీ ఏడిపించి ఇచ్చేస్తున్నారు. మీరు ఏ ఒక్క పని చేయలేదు. మీరు ఎందుకు సార్ మీరు ఉండి వేస్ట్, మీరు అనవసరంగా అన్ని హామీలు ఇచ్చిన అంటారు, జుట్లు పట్టుకొని ఏది మన ఏంటి బస్సులలో ఇదేనా సార్ మీరు చేసే పని? ఎక్కడ పనులు అక్కడ అడగచ్చు. మళ్ళీ ఇప్పుడు నేను ఈ గ్యారెంటీలు ఇస్తున్నా, ఆ గ్యారెంటీలు ఇస్తున్నా. మాకు ఏ గ్యారెంటీలు వద్దు, మా పద్మరావు సార్ చెప్పిన గ్యారెంటీలే మాకు కావాలి. జై తెలంగాణ, జై పజ్జన్న. ప్రధాన పార్టీలు ఏవి? బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పోటీ చేస్తున్నాయి. ఇక్కడ ఎవరికి వెళ్తారు అనుకుంటున్నారు సికింద్రాబాద్ నుంచి? సికింద్రాబాద్ అయితే బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడే గెలుస్తారు. ఎందుకంటే అతను 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే. స్థానికులకి ఫస్ట్ లీడర్ కంటే లీడర్ లక్షణాలంటే ఏ చిన్న సమస్య అయినా నేనున్నాను ముందుకు వస్తాడు. ఆయన ఎప్పుడు తింటాడో ఎప్పుడు పడుకుంటాడో ఎవరికి తెలియదు. సమస్యకు ముందుండి నిధులు తేవడంలో చాలా నెంబర్ 1. రాష్ట్రం అభివృద్ధిలో కూడా మా సికింద్రాబాద్ అభివృద్ధిలో పద్జన పాత్ర చాలా ఉంది. ఇక అట్లనే పార్లమెంటుగా గెలిస్తే కూడా దేశం నుంచి రావాల్సిన నిధులు కూడా తెచ్చి ఇంకా అభివృద్ధి ప్రజలు తీసుకుపోతాడని మా అందరి స్థానికుల అభిప్రాయం. మీరు చెప్పండి, ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు? ఇక్కడ పజ్జననే గెలుస్తాడు. కాంగ్రెస్ బీజేపీ అంటే ఎక్కడ ఏమీ కూడా గుర్తింపు లేదు. అసలు బీజేపీ అంటే కిషన్ రెడ్డి అంటే ఎవడో మాకు తెలియదు. ఇంకా అసలు కేంద్ర మంత్రిగా చేస్తున్నాడు, ఎప్పుడు ఇక్కడ ఒక్కసారి కూడా ఏమి ఇట్లా పనులు ఉన్నాయి అని ఎవరికి కూడా ఒక్కసారి కూడా అడిగిన లేదైనది. కాకపోతే అన్న అంటే ఇప్పుడు నేను ఉన్నాను అన్నట్ల పద్మరావు సార్ అన్న అంటే నేను ఉన్నాను మీ గుండెలో ఉన్నట్ల. ఎవరైనా చనిపోయినా, ఇంకేదైనా కళ్యాణ లక్ష్మి అయినా, షాది ముబారక్, కంటి వెలుగు, ఎవరైనా చనిపోయినరు అన్నగానే ఫోన్ చేస్తే ఏ ఫోన్కైనా ఎంత బీదవాడైనా కానీ ఫోన్కు రెస్పాన్స్ అవుతాడు అన్న. ఏమైందనేసి ఆయన సాయం. కరోనాలో అందరు ఒక్కొక్కరు బిచ్చం ఎత్తుకున్నట్ల పరిస్థితి మాది. కానీ అన్న ఇంటింటికి వచ్చి నీళ్ళు వచ్చి రోడ్డు మీద ఉన్నాం మేము సామాన్ పెట్టుకొని. కానీ అన్న అందరు ఎట్లా ఉంది ఏంటిది అనేసి ప్రతి ఇంటికి వచ్చి బియ్యము, పప్పులు, ఉప్పులు తెచ్చి సాయం చేసిండు అన్న. అటువంటి అన్నకి అన్న రాడని లేదు అక్కడ. ఖచ్చితంగా అన్న గెలుస్తాడు, గెలిపించుకుంటాం కూడా. కాంగ్రెస్ వచ్చింది నీళ్లు కానీ కరెంటు కానీ 2500 ఇస్తా 6 హామీలు చేసిండు. 6 హామీల్లో బస్సు పెట్టిండు గుదిగా వస్తున్నారు ఆడోళ్ళంతా. కానీ ఏమి 2500 అన్నాడు, బండ్లు అన్నాడు, పిల్లలకు చదువుకునే బండ్లు ఇస్తాడు, బండ్లు లేవు, 2500 లేవు, ఏమి లేవు. గుబ్బమేశ్వరి అని చెప్పిండు కదా, పెద్దగా చెప్పుకుంటాడు. కానీ కాంగ్రెస్ అయితే అసలు అడ్రస్ కాదు. కాంగ్రెస్ వచ్చిందంటేనే ఆడోళ్ళు చెప్పులు తీసుకొని కొడతారు. కాంగ్రెస్ అంటే చెప్పులు తీసుకొని కొడతారు. ఏది రాలేదు ఇప్పటి వరకు మాకు. కాంగ్రెస్ అని కానీ బీజేపీ కానీ ఏమి రాలేదు. వచ్చినా కానీ ఒకవేళ వచ్చి మా ఇంటికి వచ్చి ఓటు అడిగితే మాత్రం ఆయన ముఖం ఎక్కడ పెట్టుకోవడం చెప్పులు మెడలే కొడతాం మేము. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి స్కీమ్ కింద ₹1,00,000 నగదుతో పాటు తులం బంగారం ఇస్తాను. కళ్యాణ లక్ష్మి అన్నాడు, కళ్యాణ లక్ష్మి ఇస్తాను, నేను తులం బంగారం ఇస్తాను. కళ్యాణ లక్ష్మి పోయింది, తులం బంగారం పోయింది, 2500 పోయింది. కరెంటు బిల్లు మాపే అన్నాడు, జీరో అని చెప్పిండు. కానీ ఎవరికి లేదు. ఏ 100 మందిలో ఒక్కరికి జీరో వచ్చింది అది. కానీ ఎవరికి లేదు. మేము రోజు చేసి కూలి చేసుకో బతికేటోళ్ళము. ఏం కరెంటు బిల్లు ఎక్కడ కట్టుకోవాలి, ఇండ్ల కిరాయి ఎక్కడ, అంత ఇబ్బంది ఉంది మాకు. వాటర్ ఏం లేదని చేసింది అయితే ఏం లేదు. కాంగ్రెస్ వస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పులు మెడలేసి కొడతాం. ఎవరన్నా బీజేపీ రాదు, కాంగ్రెస్ ఇవ్వలేదు. కానీ అన్న ఉన్నాడంటే మాకు ఒక దేవుడి లెక్క అయినా, బస్తీకి ఒక అన్న లెక్క అయినా, ఒక మాకు ఇంటి ఫ్యామిలీ నెంబర్ లెక్క ఒక వచ్చేసి ఉంటాడు అన్న. ఆయనకి ఓటేసి గెలిపిస్తాం మేము. ఓకే అమ్మ, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ కూడా పోటీ చేస్తున్నారు. ఆయనది ఎట్లుంటుంది అంటే స్థానికంగా ముఖపరిచయం ఉన్న వ్యక్తి లేదంటారు? దానం నాగేంద్ర ఉన్నాడేమో, ఇక్కడ కాదు.
దానేం నాగేంద్ర ఉన్నది ఇక్కడ కాదు, ఆయన ఎక్కడో ఉంటాడు. మా ఇంట్లో ఎవరో చచ్చిపోతారు, సపోజ్ చెప్తారు, మా ఇంట్లో ఎవరో చచ్చిపోతారు, కానీ దానం నాగేంద్ర ఎక్కడో బంద్ చేస్తే ఎక్కడో ఉంటే రాడు కదా అన్న. మా ఇంట్లో మా పిల్లలు మా అమ్మనో ఎవరో చనిపోయారు అన్న అంటే వచ్చి ఆదుకుంటాడు అన్న. కానీ దానం నాగేంద్ర రాడు, ఆ ఎంపీ ఈయన కిషన్ రెడ్డి రాడు, ఎవ్వరు రాదు. పద్మరావు అన్న ఖచ్చితంగా వస్తాడు, గెలుస్తాడు అన్న. జై పద్మన్న. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, సికింద్రాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్. 3 ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు కావాల్సింది పద్దన్నని గెలిపించుకుంటాం. మాకు ఆటో డ్రైవర్లకు ఎట్లా ఉండే, కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఏ ప్రాబ్లం లేకుండే, మంచిగా హాయిగా బతికినాం. ఈడి ముండాకోడికి వచ్చిండు, మాకు కడుపు కొట్టిండు. ఆటో కాదు అసలు కిరాయి వెళ్తలేదు. నా పెళ్ళాంగు చెప్తుంటే నువ్వు పొయ్యి మీద బియ్యం పెట్టే అమ్మ, నేను అట్లా పోయి ఇట్లా వస్తా అని చెప్పేసి కూరగాయలకు పైసలు చేసుకొని కూరగాయలు తీసుకొని వస్తుంటే, ఇప్పుడు అటువంటిది కూరగాయలు కాదు కదా, బండి కిరాయి వెళ్తలేదు, గ్యాస్ పోసుకుందామంటే పైసలు వెళ్తలేవు. 2,500 అన్నాడు, అది వీగింది. గ్యాస్కి 500 అన్నాడు, అది లేదు. అట్లీస్ట్ మా ఆటో డ్రైవర్లకి ఏమైనా చేస్తాడేమంటే ఇది లేదు. ఎందుకన్నా దిక్కులేక ఇప్పుడు అట్లా సీఎం లెక్క మాట్లాడుతుండా, ప్రతిపక్షంలో ఒక లీడర్ మాట్లాడుతుండే, కానీ సీఎం టాలెంట్ లేదా ఆయనకు. సీఎం టాలెంట్ ఉంటే ఈ పూర్తి మాట్లాడరు కదా, ఎందుకన్నా దిక్కులేక. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఎందుకు ప్రజలకు మంచి చేస్తాను వచ్చాడు కదా. నువ్వు కేసీఆర్ మీద గెలిచినప్పుడు నువ్వు రుబాబుగా చేసి చూపెట్టు, కేసీఆర్ను మించి చూపెట్టు, అప్పుడు ఒప్పుకుంటాం. ఆటోలకు ఇప్పుడు నువ్వు ఏం చేసినావు? వచ్చినావు ఆటోలకు అది చేస్తా ఇది చేస్తా అని ఏదో మాట్లాడినావు, ఏం చేసినావు? ఆటోలకు ఏం దిక్కులేదన్న. ఇప్పుడు మాకు ఊరేసుకొని సాగడం తప్ప ఇంకోటి దిక్కులేదు. ఆటో డ్రైవర్లకు 14,000 అంటే ఇస్తా అన్నారు కదా, ఏడ ఇచ్చిండు? అది లేదేం లేదు, ఇది లేదు, ఏది దిక్కులేదు. ఇప్పుడు బండి కిరాయి కట్టలేకపోతున్నామన్నా. 300 రూపాయలు బండి కిరాయి కట్టాలి, 200 గ్యాస్ పోసుకోవాలి, 60 రూపాయలు ఆయిల్ పోసుకోవాలి. పొద్దుంతా చేస్తే అది వెళ్తలేదు. ఈ కరెంటు బిల్లు ఫ్రీ అన్నాడన్న, 200 యూనిట్లు ఫ్రీ అన్నాడా? ఇంతవరకు అది లేదు. నేను 2 నెలల నుంచి గ్యాస్ తీసుకుంటున్నా, గ్యాస్ కాడ ₹1 వాళ్ళేదన్నా. మీరు నమ్మండి నమ్మకమ్మండి. వేస్ట్ కాంగ్రెస్. ఈ కాంగ్రెస్కి అసలు వేస్ట్, వేయనేది ఓటు. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ వస్తే దేశం నమ్ముకుంటారు. నిజంగా చెప్తున్నా, కాంగ్రెస్ వస్తే దేశాన్ని పక్కా అమ్మేస్తాడు. ఇప్పుడు నువ్వు వచ్చి 4 నెలలు కాలే, నువ్వేమన్నావు వచ్చినాక నీకు 90 రోజులలో చేస్తాను. ఏం చేసినావు? ఒకటి లేడీస్కు బస్సులు ఫ్రీ పెట్టినావు, గుద్దుకుంటారు బస్సులలో, జుట్లు వాటి గుద్దుకుంటారు. ఏం లాభమయ్యా? నువ్వు సగం టికెట్ పెట్టినట్టు వాళ్ళకి సగం టికెట్ పెట్టినట్టువి, వాళ్ళకి సగం టికెట్ పెడితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుందరు కదా. ఇప్పుడు ఆటో డ్రైవర్లను నాశనం చేసినావు. ఇప్పుడు దగ్గర 3.5 లక్షల ఆటోలు ఉన్నాయి సిటీలో. ఈ 3.5 లక్షల మందికి ఒక్కొక్క ఇంట్లో ఫ్యామిలీ 5, 6 ఉన్నారు. ఆటోల మీద ఆధారపడి బతికేటోళ్ళు. ఇప్పుడు నేను ఇంట్లో నా పెళ్ళాం పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలి? ఇప్పుడు ఏం ఫైనాన్స్ ఎట్లా కట్టాలి? నెలకు 14,000 కట్టాలి నేను మా ఆటోకి ఫైనాన్స్. ఎట్లా కట్టాలి? అయిపోయింది. ఒక ఊరేసుకొని చావడం తప్ప ఇంట్లోకి పోతే పెళ్ళాంతో బాధ, రోడ్డు మీదకి పోతే పోలీసులతో బాధ. ఇప్పుడు ఏం చేసిండు? డ్రింక్ అండ్ డ్రైవర్ అని పెట్టేసిండు, ఇదా అని అదా అని మొత్తం దోసుక తింటురన్నా. ఏది పెట్టు ఇవంటే ఎందుకు మాకు దిక్కులేక ఈ కాంగ్రెస్ ఓటు వేసారు కన్నా జై తెలంగాణ పద్దాన కేసు ఓటు వేసుకుంటే పద్దానని గెలిపించుకుంటాం. మాకు అవసరమే లేదు కాంగ్రెస్, వద్దు. త్వరలో సికింద్రాబాద్ ఎలక్షన్స్ రాబోతుంది, పార్లమెంట్ ఎలక్షన్స్. కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకున్నట్టయితే దానం నాగేందర్ పోటీ చేస్తున్నారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మారావు గౌడ్ పోటీ చేస్తున్నారు, బీజేపీ పార్టీ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇక్కడ నుంచి? పద్మారావు గెలుస్తాడు. ఎందుకంటే అడిగిన వెంటనే అంత తొందర రెస్పాండ్ అయ్యారు, కారణం ఏంటంటారు అసలు గెలవని? ఆయన చాలా యాక్టివ్ ఉంటాడు, ఏ పనులు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. మాకు అర్ధరాత్రి పోయినా కూడా 3 గంటల రాత్రికి పోయినా కూడా ఏ పని ఉన్నా కూడా నేనున్నా అని చెప్పి బయటకు వచ్చేస్తాడు. అలాంటి వ్యక్తి నేను ఎన్నుకుంటాం. కానీ కిషన్ రెడ్డి 5 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ముఖం చూడలేదు సికింద్రాబాద్లో. ఆయన ఏ దానం నాగేందర్ అయితే తెలుసు, దానం నాగేందర్ గురించి ఎట్లుంటాడో, ఏ మనిషి ఇలాంటి క్యారెక్టర్ అనేది తెలుసు. అందు గురించి పద్మారావు అంత బెస్ట్ క్యాండిడేట్ మాకు. ఓకే, అంటే ఇప్పుడు పద్మారావు గౌడ్ అంటే సికింద్రాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే, మిగతా 6 నియోజకవర్గాల్లో అంటే ఆయన ఫేస్ వాల్యూ సిటీ మొత్తంలో టైగర్. ఆయన సిటీ మొత్తంలో ఆయన పేరు, మంచి వ్యక్తి అనే ఇది ఉన్నది, ఒపీనియన్ ఉన్నది. పబ్లిక్లో అంతా అదే టాక్ వచ్చేసింది. పద్దన్న గెలుస్తుండు 100% పద్దన్న మెజార్టీతో గెలుస్తుండు సికింద్రాబాద్కి. ఓకేనా, మీరు చెప్పండి అన్న, ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు సికింద్రాబాద్ పార్లమెంట్? సికింద్రాబాద్ పార్లమెంట్లో 3 నిలబడ్డారు కదా. 3 ఇట్లా పర్సన్ ఎవరు అందరు కూడా ఏం చేస్తారని అంటే ప్రజలందరూ చూస్తారు, ఏ వ్యక్తి మంచిగా ఉన్నాడు, ఏ వ్యక్తి అందుబాటులో ఉంటాడు, ఏ వ్యక్తి పనులు చేస్తాడు, అన్నీ
డెవలప్మెంట్స్ ఎవరు చేస్తారు అన్నట్టుగా చూస్తారు అందరు. చూస్తే దాన్ని 100% పద్మారావు గారు మంచి పనులు చేస్తాడు అన్ని దగ్గర. ఇప్పుడు ఒక్క ఏరియా అని కాదు, ఆయన ఖైరతాబాద్లో పేరు మంచిగా ఉన్నది, సనత్ నగర్లో పేరు బాగుంది, ఆయన పుట్టింది సనత్ నగర్ ఏరియాలో, అక్కడ అంతా మంచిగా ఇది ఉన్నది. సికింద్రాబాద్లో ఆయన అన్ని అభివృద్ధి చేసిండు, మొత్తము హాస్పిటల్ కట్టిండు, ప్రతి ఒక్క డివిజన్లో లాలపేటలో ఒకటి ఫంక్షన్ హాల్ కట్టిండు, అడ్డగుట్టలో ఒకటి ఇది చేసిండు. ఏ దగ్గర ఎక్కడ కూడా ఆయన ఆగకుండా డెవలప్మెంట్ చేసిండు, మొత్తం డెవలప్మెంట్ చేసిండు. ప్లస్ కరోనా టైంలో కూడా ఈ ఎవరెవరైతే నిలబడ్డారు క్యాండిడేట్లో కరోనా టైంలో ఒక్కరు కూడా కనిపించలే. కరోనా టైంలో అంత పీక్ సీజన్లో ఆయన మొత్తం ఓన్గా పైసలు ఖర్చు పెట్టి అందరికీ రేషన్ పంచిండు. నెక్స్ట్ కరోనాలో సెకండ్ వేలో ఆయన సిలిండర్లు పంచిండు, డయాబెటీస్ ఇంజెక్షన్ ఇచ్చిండు, ప్రతి ఒక్క దగ్గర తిరిగిండు. ఆయన కరోనా కూడా వచ్చింది, అయినా కానీ కూడా అందరితోటి కలిసి తిరిగిండు, మంచి వర్క్ చేసిండు. మళ్ళీ ఇంకొకటి ఏమంటే మన తెలంగాణలో డెవలప్మెంట్స్ అనేది తెలంగాణ ఉన్నప్పుడే, మనము కేసీఆర్ ఉన్నప్పుడే డెవలప్మెంట్స్ అయింది. ఇప్పుడు 4 నెలల్లో ఏం వాటర్ ప్రాబ్లం అవుతుంది, కరెంటు ప్రాబ్లం అవుతుంది, అన్నిటికీ ప్రాబ్లం అవుతుంది కంప్లీట్గా. ఈ 4 monthsలో ఎంత టార్చర్ అంటే అంత ఇదవుతున్నది డెవలప్మెంట్స్. ఇప్పుడు నెక్స్ట్ బోనాలు వస్తుంది. బోనాలు వచ్చినప్పుడు కూడా మాకు తెలంగాణ గవర్నమెంట్లో అన్నిటికీ డబ్బులు ఇస్తుండే, గుడి టెంపుల్స్ కన్నా దేనికైనా కానీ కూడా. ఇప్పుడు ఏం పండగలకు అన్నీ క్లోజ్ అయ్యేటట్టుగా అనిపిస్తుంది. అట్లా అందుకనే మాకు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వస్తే మంచిదని చెప్పేసి అని మేము పద్మారావుని 100% గెలిపించాలన్నట్టుగా ఇది చేస్తున్నాం. ఓకే అన్న, ఇప్పుడు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ అయినా బీజేపీ రెండు పార్టీలు ఏ అభ్యర్థి గెలిచినా కూడా రేపు అంటే మంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే అవకాశాలు అసలు ఉండవు. ఎందుకంటే అవకాశం ఇవ్వరంటారా రెండు పార్టీలకు? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన కిషన్ రెడ్డి మంత్రి అయ్యిండు, సెంట్రల్ మినిస్టర్ అయ్యిండు. ఆయన ఢిల్లీ టు ఇంటి నుంచి ఢిల్లీకే ఉండే. ఆయన ఏం చేసిండు ఏరియాలో ఏం చేయలే. ఇప్పుడు ఇక్కడ మన పద్మారావు గారు ఉంటే డెవలప్మెంట్స్ వస్తాయి, దానికి ఎంపీ ఫండ్స్ వస్తే ఏరియాలో డెవలప్ చేస్తాడు, ఏరియాలోనే ఉంటాడు. ఆయనకి మినిస్టర్ ఉన్నప్పుడు క్వార్టర్స్ ఇచ్చిండు, మినిస్టర్ క్వార్టర్స్. ఆయన కూడా అక్కడ పోలే ఆయన, ఎందుకంటే ప్రజలలో ఉండాలా, నేను ప్రజలు ఎప్పుడు నాకు దగ్గర ఉండాలా అని ఆయన మన సికింద్రాబాద్ ఆయన సొంత ఇంటికే వచ్చిండు. ఆయన అనుభవించాలంటే రాజభవనం అనుభవించవచ్చు. ఆయన మొత్తం ఆయన ఉండలే అక్కడ, ఆయన డైరెక్ట్గా మన సికింద్రాబాద్లోనే వచ్చి సొంత ఇంట్లోనే చిన్న ఇంట్లోనే ఉన్నాడు. ఆయన ఉండి ప్రజలలో ఎప్పుడు అందుబాటులో ఉన్నాడు కంప్లీట్గా. దానిలో క్యాంప్ ఆఫీస్ ఇక్కడ కట్టిండు, మొత్తం అన్నిట్లో ఎప్పుడు అవైలబుల్ ఉంటుండే ఆయన ఆ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు కూడా ఆయన గెలిచినాక కూడా ఫండ్స్ ఏమైనా వచ్చినా కూడా ఏరియాలను డెవలప్ చేస్తాడు ఆయన మొత్తం. అట్లాంటి వ్యక్తి కావాలా, ఏరియా డెవలప్మెంట్ వ్యక్తి కావాలా చేసి. అంటే పజ్జన్న అంటే మాస్ లీడరు, జనాలలో పోతాడు, ప్రతి ఒక్క డోర్ టు డోర్ ఇంటి డోర్ దాకేస్తాడు అంటారు, అది ఇంతవరకు నిజం అంటారు? 100% నిజం అండి. ఎందుకంటే ఆయన ఏం చేస్తాడనంటే ఏదో ఇట్లా అనుకుంటా పోడు. ఆయన ప్రతి ఒక్క ఇంటికి పోతాడు. ఆ ఇంటికి పోయినప్పుడు ఏం చేస్తాడనంటే వాళ్ళు ఏమైనా సమస్య చెప్తే అప్పుడే పిఏ ఉంటాడు, రాసుకుంటారు. అది మళ్ళీ ఏమన్నా ఉంటే పని వర్క్ దాన్ని మూమెంట్ చేయాలన్నట్టు ఉద్దేశం ఉంటుంది. ఇప్పుడు గల్లీలోకి వచ్చిండు, ఒక ఏరియాకి వచ్చినప్పుడు ఆయన ఏమంటే అడుగుతాడు ఏం ప్రాబ్లం ఉన్నదని. అప్పుడు అది ఏం చేస్తాడంటే నోట్ చేసుకొని దాన్ని ఇమ్మీడియట్లీ ఫాలో అప్ చేస్తాడు. సిఎఫ్ రిలీఫ్ అంటే ఒక్కొక్కరికి ఎంతో మందికి సిఎఫ్ రిలీఫ్ అంటే ఆయన ఫోన్ చేసి అరే గరీబోల్ భయ్ ఆయనకు పాపం హాస్పిటల్ ఉన్నాడని చెప్పి 5-5 లక్షలు 4-4 లక్షలు ఇప్పించిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. నేనే మా కాలనీలో, ఇప్పుడు మా టీఆర్టీ కాలనీకి ప్రెసిడెంట్ నేను, మా కాలనీలో ఒక 5-6 సిఎఫ్ రిలీఫ్ అంటే ఒకరికి 8 లక్షలు ఇప్పించిన, ఒకరికి 12 లక్షలు ఇప్పించిన, ఒకరికి 3 లక్షలు ఇప్పించిన. అట్లా ఒక 5-6 సీఎం రిలీఫ్ ఫండ్ నేను అన్నది కొట్లాడి మా కాలనీలో ఇట్లా అయింది, వాళ్ళకి ఇట్లా కిడ్నీస్ ప్రాబ్లం అయింది, డయాలసిస్ స్టేజ్కి వచ్చింది అంటే అప్పుడు డయాలసిస్ కూడా లేకుండే, ఆయన కూడా 8 lakhs ఇప్పించినాం. అట్లా అంతా ఆయన ఎప్పుడు కూడా మనిషికి ఏం చేయాలా, ఏది ఇది చేయాలా అన్నట్టుగా అవైలబుల్ ఉంటాడు. అట్లాంటి మెషిన్ గెలిపిస్తే ఏమవుతుంది అంటే ఎంపీ ఫండ్ వచ్చినా ఏమొచ్చినా కానీ కూడా దీనికే యూజ్ చేస్తాడు. అట్లా ఇప్పుడు కిషన్ రెడ్డికి ఎంపీ ఫండ్ వచ్చినప్పుడు అంతా కొలాప్స్ అయిపోయింది, ఏం చేయలే. అట్లా ఉంటుంది. కరోనాలో కూడా అంటే కిషన్ రెడ్డి కూడా సేవా కార్యక్రమాలు చేసిండు అని అన్నారు. మేము మొత్తం బయటనే తిరిగినాం, మేము ఏ లీడర్ని చూడలే ఏరియాలో, పద్మారావు తప్ప ఎవరిని చూడలే. మేము కూడా మొత్తం తిరిగినాము, కారణాలు అందరికీ మేము డిస్ట్రిబ్యూట్ చేసినాము. అట్లా అందరికీ హెల్ప్ చేసిండు ఆయన మొత్తం కంప్లీట్గా. ఆయన ఏం చేసినంటే ఇంట్లో కూర్చోలే, బయటకు వచ్చి ఏం చేసినంటే ఏం చేద్దాం, ప్రజలకు ఏం చేద్దాం. ఇప్పుడు మన వీళ్ళకి వైట్ కార్డు ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చింది, మిడిల్ కాస్ట్ వాళ్ళు ఎవరిని అడగలేరు, బయటికి పోలేరు, వాళ్ళకి ఏం చేద్దామని ఆలోచించి ఒక్కొక్కరికి 1.5 కోటి పెట్టి మన ఫంక్షన్ హాల్లో అన్ని రైస్ అన్నీ తెప్పించి, రైస్ 10 kgs, చింతపండు 2 kgs, కందిపప్పు 2 kgs. కిషన్ రెడ్డి కాదు, పద్మారావు గారు ఇవన్నీ తెప్పించి ఆయన ప్యాకింగ్ కట్టి ఒక్కొక్కరికి ఇంటింటికి పోయేసి మిడిల్ కాస్ట్ వాళ్ళకి ఒక్కొక్క ఏరియాలో సీతాఫల్ మండియాలో 2500 ప్యాకెట్స్,
అడ్డగుట్టలే 2500 ప్యాకెట్స్, తార్నాకలో 2500 ప్యాకెట్స్, బొద్దనగర్లో అట్లా 5 డివిజన్లో 2500 మొత్తం 15,000 దాకా పంచిండు ఫస్ట్ వేళ. సెకండ్ వేళ అప్పుడు ఏముండే ఆక్సిజన్ ప్రాబ్లం ఉండే, ఆక్సిజన్ ఉన్నప్పుడు సిలిండర్ కొనుక్కొచ్చిండు, దాన్ని మొత్తము ఇచ్చేసి సిలిండర్ ఫ్రీగా ఇచ్చిండు, రెమ్డెసివిర్ ఇంజెక్షన్ కూడా ఫ్రీగా ఇచ్చిండు ఒకవేళకి. అంత సేవ చేసిండు, సేవా దృక్పథి ఆయనకు ఉన్నది. అట్లాంటి వ్యక్తి గెలిస్తే, పద్మారావు గారు గెలిస్తే 100% ప్రజలకు మంచిగా అవుతుంది.